నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి రాష్ట్ర రాజకీయాల మీద, తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే, బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. రైట్ సార్, ముందుగా మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. రీసెంట్గా ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేశారు. అండ్ అలాగే పార్టీ ఫిరాయింపులు బాగా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇవన్నీ విషయాలు పక్కన పెడితే కనుక రీసెంట్గా ఏదైతే కొంతమంది అంటే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా బాగా హాట్గా ఉన్నాయి. సో వీటి గురించి మనం ఒకసారి చర్చిద్దాం. మామూలుగా ప్రతి ఎలక్షన్స్ కంటే ముందు, అందులో రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వెంటనే ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తున్నాయో అదే చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది భారతదేశంలో అసహజమేం కాదు. తప్పుడు కేసులు పెట్టడము, జైల్లోకి నెట్టడము, ఆరోపణలు చేయడము, తర్వాత పార్టీలను మారడానికి ప్రోత్సహించడము, అవతల పార్టీని ఖాళీ చేయాలనే ప్రయత్నము, చాలా కాలం నుంచి కూడా చేసిన పనులు చెప్పుకొని గెలవాలి అనే దానికంటే కూడా అవతలి పార్టీని ఖాళీ చేసి వాళ్ళ బలహీనత మీద ఆధారపడి గెలవాలి, మనం బలపడడం కాదు, ఇక్కడ అవతల వాడిని బలహీనం చేసి మనం గెలవాలి. ఇట్లాంటి ఆలోచనలు చాలా కాలం నుంచే వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ఇంకా పరాకాష్ఠకు చేరినాయి. ఉదాహరణకు కవిత గారు అరెస్ట్ మనం తీసుకున్నట్టయితే మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టే ఈడీ, సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేతిలో అవి కిలుబొమ్మల్లాగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం అడుగు ముందుకేసి వాళ్ళు రాజ్యాంగ సంస్థలని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ లాంటివి కానీ, ఇట్లాంటివి కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ ఒక రాష్ట్రాన్ని వాళ్ళ అధికారంలో లేని ముఖ్యమంత్రి అక్కడ ఉన్నట్టయితే, వేరే పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నట్టయితే అతన్ని లొంగ తీసుకోవడానికి ఏం చేయాలి, ఈ సంస్థలన్నింటినీ వాళ్ళు వాడుకుంటారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది. కాంగ్రెస్ అంతకుముందు పరిపాలన చేసినప్పుడు మన్మోహన్ సింగ్ పీరియడ్లో కొంచెం తక్కువగా ఉండే, బట్ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం కానీ, జైల్లో నెట్టడం కానీ, ఏ ఆధారాలు లేకుండా కూడా చాలా కాలంగా కేసులను నడపడం కానీ. ఇంకోటి మనం ఏమన్నా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందేమో కానీ చాలామందిని నిరపరాధులను ఎప్పుడు కూడా జైల్లో ఉంచకూడదు. అపరాధ నిరపరాధం ఎప్పుడు తెలుస్తుంది? ఆ కేసు విచారణ జరిగి ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత, వాదనలన్నీ విన్న తర్వాత జడ్జి గారు ఒక ప్రత్యేక కోర్టు ఉంటుంది, దానికి సాక్షులు ఉంటారు. దోషి అని శిక్ష వేస్తే అతను జైల్లో ఉండాలి. కానీ మనీష్ సిసోడియా లాంటి వాళ్ళను సంవత్సరాల కొద్దీ, ఆయన ఉప ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, జైల్లో ఉంచడం అనేది అది ఈ చట్ట సంస్థలకి, పర్టికులర్గా కోర్ట్స్కి అది ఒక హుందాతనం అనిపించుకోదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ. కవిత గారి చూసినట్టయితే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమె మీద ఏ ఆధారం లేదు కాబట్టి ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆధారాలు? ఇప్పుడు ఆమె ఫోన్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసింది. తర్వాత చాలా రోజులు విచారణ పేరుతోని ఆమెను ఢిల్లీకి ఈడీ ఆఫీసుకు పిలిపించుకున్నారు, అక్కడ విచారణ చేశారు, ఇంటికి వచ్చి విచారణ చేశారు, ఎన్నికలకు ముందు ఒక పెద్ద హంగామా క్రియేట్ చేశారు. ఆ రోజు చేసిందంత ఏంటి అంటే ఈ రాజకీయ దురుద్దేశం. అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి, కేసీఆర్ని ఎట్లన్నా దెబ్బతీయాలి. మోడీ గారు ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే తనంతట తను బీజేపీ ద్వారా కేసీఆర్ను కొట్టలేడు కాబట్టి కాంగ్రెస్ను ప్రోత్సహించాలనేది వాళ్ళు తీసుకున్న స్టాండ్. పరోక్షంగా వాళ్ళు కాంగ్రెస్ను బలోపేతం చేశారు. ఎందుకంటే ముఖాముఖి పోటీలు జరిగి కొంత కాంగ్రెస్ బలపడ్డట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంలో ఉన్న భాజపాకి అక్కడ శత్రువు రాహుల్ కాదు. రాహుల్ ఎప్పటికీ అధికారంలోకి రాడు అనే సంగతి వాళ్ళకు స్పష్టత ఉన్నది. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళని గెలవనిచ్చే పరిస్థితి లేదు, గెలిచే పరిస్థితి లేదు. ఒక్క తెలంగాణ పోతే ఏముంది? ఎందుకు అనంటే ఇక్కడ కేసీఆర్ చాలా ప్రధానంగా శత్రువులాగా ముందుకు వస్తున్నాడు బీజేపీకి. ఆయన మహారాష్ట్రలో ఆయన కదిలించిన పద్ధతి చూసిన తర్వాత ఈయనను రానియొద్దు రాజకీయ క్షేత్రంలోకి, ఇప్పటికే జాతీయ పార్టీ పెట్టాడు, ఈ బీఆర్ఎస్ను తెలంగాణలోనే అడ్రస్ లేకుండా చేయాలి. ఈ కుట్రలో భాగంగా కవిత మీద దాడులు చేసినట్టు చేసి ఆమెను అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనే ప్రచారానికి తావిచ్చి దాన్ని బీజేపీ నుంచి ఖండించకుండా ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు పోవడానికి బీజేపీ పెద్ద కుట్ర చేసింది. ఇప్పుడు చేసేది ఏంటి అని అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి కొంత ప్రజలను నమ్మించగలిగాడు. అప్పుడు అనుకోకుండా మేడిగడ్డలో ఆ పియర్ కుంగడం,
అవినీతి అవినీతి అని ఒకటి 10 సార్లు చెప్పడం, ఇప్పుడు అసలు మేడిగడ్డ టాపికే ఎక్కడ ఎవరు టాపిక్ పక్కకు పోయింది. ఎందుకంటే అది రిపేర్ చేసే ఉద్దేశము రేవంత్ రెడ్డికి లేదు. అది ఆయన 100 రోజుల పాలన గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలు మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ అణగదొక్కడానికి చేస్తున్న కుట్రలలో కవిత అరెస్ట్ కూడా ఒకటని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బలమైన సాక్ష్యాలు ఏమీ లేవు, కొత్తగా దొరికిన ఆధారాలు కూడా ఏమీ లేవు. ఎవరో ఇచ్చిన పోలీస్ కస్టడీలో కొంతమందిని ఇదివరకు కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళను అప్రూవర్స్గా మార్చి వాళ్ళ ఎవిడెన్స్ ఎట్లా కోర్టులో చెల్లదు, వాళ్ళతోని బలవంతంగా కొన్ని విషయాలు చెప్పించి ఈమెను అరెస్ట్ చేయడానికి ఒక గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నారు. రైట్. దీనికి సంబంధించి 250 కోట్లు చేతులు మారాయి అన్నట్టుగా దాంట్లో ప్రధాన నిందితురాలుగా ఎమ్మెల్సీ కవితను చూపించారు. సో అది ఆ న్యూస్ ఇందాక అఫీషియల్గా ఈడీ వాళ్ళు ఇచ్చిన న్యూస్ అది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎక్కడ కూడా ఆమె చేతిలో నుంచి డబ్బులు ఇంకొకరికి ఇచ్చినట్టుగా ఈ రోజు వరకు ఈడీ ప్రకటించలేదు. చేతులు మారినాయంటే ఎవరిను పట్టుకొని కవితకి ఇచ్చింది, కవితకి ఇస్తే మేము ఇచ్చినాము, అదే దానికి ఏం నిలబడుతుంది, దానికి ఏమి ఎవిడెన్స్ ఉంటుంది? నేను అడ్వకేట్ని, 10 సంవత్సరాలు నేను కోర్టులో క్రిమినల్ కేసెస్ చేశాను. ఎక్కడ కూడా ఇటువంటి వాటికి స్థానం ఉండదు. ఇవి చెప్పుకోవడానికి ఉంటాయి, కానీ జడ్జి గారు వీటిని పరిశీలించేటప్పుడు విట్నెసెస్ ఏంటి, ఇప్పుడు ఆ డబ్బులు ఏ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు, వాటి మీద సీరియల్ నెంబర్ ఏంటి, ఎవరు డ్రా చేశారు, ఎవరి పేరు మీద ఉన్న వాటిని డ్రా చేశారు, ఎవరికి ఇచ్చారు, క్యాష్ ఇచ్చినట్టయితే ఏమన్నా వీడియోస్ ఉన్నాయా, ఇచ్చేటప్పుడు ఏమన్నా రిసిప్ట్స్ ఉన్నాయా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో రిలేట్ అయి ఉన్నది. ఇది ఊరికే నేను 1000 కోట్లు ఇచ్చానంటే, ఇప్పుడు 1,00,000 కోట్లు కాళేశ్వరంలో తిన్నాడు కేసీఆర్ అని చెప్పడం ఎంత సత్య దూరమో ఇది కూడా అంతే అవుతుంది. సత్సంబంధాలు ఉన్నాయి అన్న దాని మీద ఈడీ వాళ్ళు వచ్చి ఆ రోజు ప్రీ ప్లాన్డ్గానే మనం అంతా ఒక్కసారి రివైండ్ చేసుకుందాము అంతని అంటే మోడీ ర్యాలీ జరుగుతుంది. సో మోడీ ర్యాలీ జరుగుతూ ఉండగా మధ్యాహ్నం 1 o'clockకి వచ్చినారు వాళ్ళు. ఇల్లు మొత్తం సోదాలు జరిపారు, కవిత గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో ముందుగానే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. అవును, ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగింది. మోడీ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కోయిన్సైడ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. ఇదంతా కూడా బీజేపీ చేస్తున్న తెర వెనుక నుంచి ముందు ఈడీని పెట్టి రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ హియరింగ్కి వస్తున్నది రేపు. అది వస్తున్నదని తెలిసి ముందస్తు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది లీగల్గా నిలబడదు. ఇప్పుడు ఆ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్తుందో వినే ఓపిక కూడా వాళ్ళకి లేకపోతే ఎట్లా? ఆమె ఏమన్నా పారిపోతున్నదా, దేశం విడిచిపెట్టిపోతుందా? ఇది చాలా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని 100% జనం నమ్మే విధంగానే ఈ ఆధారాలన్నీ కనబడుతూ ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే సాయంత్రం 6 తర్వాత ఆడవాళ్ళని అరెస్ట్ చేయకూడదు అనేది ఒక చట్టం ఉంది అని అంటారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు చేయొచ్చు. ఇంకోటి ఆర్థిక నేరాల కింద ఈ సెక్షన్ ఉంది కాబట్టి వాటికి ఏంటంటే ఇది అప్లై కాదు. ఇప్పుడు మన ఊర్లలో అయితే పోలీస్ స్టేషన్లో లాకప్లో 6 తర్వాత ఉంచకూడదు. అరెస్ట్ చేసినప్పుడు కూడా లేడీ పోలీస్ అరెస్ట్ చేయాలి. బట్ ఎకనామిక్ అఫెన్సెస్ సంబంధించినంత వరకు ఇంతకుముందు కూడా మనం కరుణానిధి డాక్టర్ కనిమోలిని చూసాం మనం. ఆమెను కూడా ఇట్లాగే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆమె అప్పుడు కేంద్రంలో పార్లమెంట్ సభ్యురాలు, అంతకుముందు మంత్రి, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఒకవేళ నియమాల ప్రకారం పోవాలనుకుంటే అసలు వాళ్ళు అరెస్టే చేయకూడదు. ఆమెను నియమాలు ఉల్లంఘించారు కాబట్టే కదా ఆమెను ఆ రోజు వచ్చి తీసుకెళ్ళింది. ఈడీ కస్టడీలో అక్కడ ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళకి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సంబంధించి మిగతా నేరాల కంటే ఇది దేశానికి సంబంధించిన ఆర్థిక మైనది కాబట్టి కొంత వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. బట్ ఏది ఏమైనా ఆ రోజు ఆమెను అరెస్ట్ చేసిన పద్ధతి కూడా అంత బాగాలేదు. ఒక బలవంతంగా ఇడుచుకుపోయినట్టే చేశారు. అందరూ ప్రతిఘటిస్తున్నా కూడా కేటీఆర్ గారు వాళ్ళకు నచ్చ చెప్పడానికి చూశాడు. 19వ తేదీన కోర్టులో విచారణకు వస్తున్నది, మీరు ఈ వారెంట్ అనేది కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోదలుచుకోలేదు. అంటే ఇక్కడ న్యాయం, చట్టము వీటన్నిటికంటే కూడా రాజకీయ కక్ష అనేది ప్రధానంగా ఉన్నది. ఆమె ఈరోజు కాకపోతే రేపైనా బెయిల్ మీద బయటకు వస్తుంది. ఒకవేళ రాజ్యాంగ సంస్థల్ని, కోర్టులను కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలిగే పొజిషన్లో ఉన్నామనుకుంటే దానికి ఏం చేసేది ఏం లేదు. ఇంకా ప్రజా కోర్టులో శిక్షిస్తారు వాళ్ళని. రైట్ సార్. ఇక్కడ అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ లీడర్స్ అంతా కూడా అసలు లిక్కర్ స్కామ్ కేసు అనేది లేదు, ఇది ఒక అక్రమ కేసు కింద బనాయించి వాంటెడ్గా ఆ లేడీ అని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు అనే దాని మీద అంటున్నారు. అసలు అది నిజంగా ఉందా లేదా సార్? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్
ఆ గవర్నమెంట్తోని కుమ్మక్కై చేశారు. ఈ జరిగింది ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఒక జీవో ఏదో ఇచ్చారని చెప్పి దాని ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గిందని, ఆ జీవో రావడానికి వీళ్ళు సహకరించారని, ఒక లిక్కర్ కాంట్రాక్టర్ డబ్బులు వీళ్ళ ద్వారా ఇచ్చాడని, ఇవన్నీ కూడా నమ్మేటట్లేవు. ఏ ఆధారం కూడా ఓదానికోటి వాళ్ళు ఈ రెండు ప్రభుత్వాలు మింగుడు పడట్లేదు వాళ్ళకి. అరవింద్ కేజ్రీవాల్ ఇండిపెండెంట్గా ఎదుగుతున్న నాయకుడు, నాన్ కరప్టెడ్ సీఎం. ఆయన టీం కూడా అంతే శుద్ధంగా ఉంది. అయితే వాళ్ళని దెబ్బతీయాలి. ఢిల్లీలో ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళకి సీట్లు రావట్లేదు. 2-3 సీట్ల కంటే మించి రావట్లేదు శాసనసభలో. ఇది వాళ్ళు చేసిన డ్రామా. ఇది అరవింద్ కేజ్రీవాల్ను, కవితను, ఇక్కడ కేసీఆర్ను బదనాం చేయడానికి ఇద్దరిని ఒకటే కేసులో పెట్టి ఇరికించాలనే ప్రయత్నం. సంబంధాలు లిక్కర్ కాంట్రాక్టర్కి ఉంటే ఉండొచ్చు, దానిలో కవిత పాత్ర ఏముంటుందమ్మా? డబ్బులు సంపాదించడానికి లిక్కరే దొరకాలనా? ఎన్నో ఉన్నాయి అవకాశాలు. వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, కాస్మెటిక్స్ బిజినెస్ ఉంది, సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, ఎన్నో ఉన్నాయి కదా. ఈ లిక్కర్ దానిలో చేపట్టాల్సిన ఆ దుర్మార్గమైన పని కవిత ఎందుకు చేస్తుంది? ఓకే, రైట్. మరొక విషయానికి వస్తే కనుక ఒకవేళ ఈ నేరం కానీ రుజువైతే కవిత గారి పరిస్థితి ఏంటి? ఇది ఎట్టి పరిస్థితులు రుజువు కాదమ్మా. ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు. ఇది రుజువయ్యే సమస్య లేదు. కాకుంటే కొంతకాలం పాటు బెయిల్ ఇవ్వకుండా నాన్స్తే నాన్చొచ్చు. ఉన్నత న్యాయస్థానాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే కొంత ఆలస్యం కావచ్చు. ఓకే, బట్ కోర్టులు అట్లా అవుతాయని నేను అనుకోవట్లేదు. ఓకే, రైట్. మరొక విషయానికి వస్తే కనుక పార్టీ ఫిరాయింపులు ఈ మధ్యకాలంలో బొంతు రామ్మోహన్ దగ్గర నుంచి మొదలుకొని నిన్న ఏదైతే ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంద్ర రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు? రానున్న రోజుల్లో మరొక 4-5 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారు అని చెప్పేసి అని గట్టిగా జరుగుతున్న వాదన. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ప్రధానంగా ఇప్పుడు పార్టీలు మారుతున్న వాళ్ళని మనం చూసినట్టయితే 2 రకాల ఇవి కనబడతాయి. ఒకటి, పోటీ చేయడానికి ఇక్కడ అవకాశం లేనప్పుడు రాజకీయ నాయకుడు, ఎదుగుతున్న రాజకీయ నాయకులు రామ్మోహన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలో పోయి నిలబడాలనుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా మేయర్గా ఉన్నాడు, మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది ఈ 4 years 3 years. సో ఏదో ఒక పదవిలో హోదాలో ఉంటేనే ఆయన క్యాడర్ అంతా ఆయన నడ్డు పెట్టుకొని ఉంటారు. ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్, నేను ఇక్కడ మేయర్గా చేశాను కదా, కాబట్టి సికింద్రాబాద్ పార్లమెంట్లో అయితే కనుక మల్కాజ్గిరి అయినా సికింద్రాబాద్ అయినా కూడా చాలామంది కార్పొరేటర్స్ ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆయనతో పనులు తీసుకున్న వాళ్ళు, మేయర్ ఉన్నాడు అని అంటే కింది దాకా కాంటాక్ట్స్ ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకొని తను ఎంపీ కావాలని చెప్పి కోరుకున్నాడు. బీఆర్ఎస్లో అవకాశం ఆయనకు రాలేదు. కాబట్టి ఆయన ఒక కెరియర్ను డెవలప్ చేసుకునే క్రమంలో ఆయన పోయిండని చెప్పవచ్చు. బట్ ఆయనకు అక్కడ కూడా ఆశాభంగం అయింది. ఇప్పుడు ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పారో లేదో మనకు తెలియదు. బయటకు వచ్చి ఏం చెప్పాడు, రేవంత్ రెడ్డి గారిని కలిసి నాకు సికింద్రాబాద్ ఎంపీ ఇస్తామన్నారు, బట్ ముందైతే పార్టీలో చేరమని చెప్పారు, తర్వాత పరిశీలిస్తామన్నారు అన్నాడు. అంటే ఇక్కడ ఒక సందిగ్ధత ఉన్నది. పూర్తి హామీ వాళ్ళు ఇవ్వలేదు. ముందైతే చేరు, తర్వాత చూద్దామన్నారు. ఇంటర్నల్గా ఏం మాట్లాడుకున్నది అనేది దానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు దానం నాగేందర్ని తీసుకున్నారు. నాగేందర్ ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖైరతాబాద్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి గెలిచాడు 2 సార్లు. రెండోది అంతకుముందు కూడా ఆయనకి ఏంటంటే ఖైరతాబాద్లో పట్టు ఉంది. కానీ దానం నాగేందర్కు సిటీ మొత్తం లేదు. అయితే ఆయన బీసీ, రెడ్డి కాదు. అయితే సికింద్రాబాద్ సీటు బీసీలది అనేది మొదటి నుంచి ఉంది. ఎందుకంటే దత్తాత్రేయ గారు అక్కడ 3 times గెలిచారు. సో బీసీగా ఆయనకు అవకాశం ఉంటుంది దానం నాగేందర్కు. కొంచెం మున్నూరు కాపులు, యాదవులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అది. కాబట్టి కిషన్ రెడ్డి బీజేపీ, కాబట్టి కిషన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఒక బీసీ అయితే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. అయితే దానం నాగేందర్కు ఉండే ఇంట్రెస్ట్ ఏంది? ఆయన ఆల్రెడీ ఎప్పుడో మంత్రిగా చేశాడు, చాలాసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఏదో అప్కమింగ్ రామ్మోహన్ లాగా అప్కమింగ్ పొలిటికల్ లీడర్ కాదు. దానం నాగేందర్కి ఏంటంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్, మధ్యలో ఒకసారి తెలుగుదేశంలో పోయినా కూడా గెలవగానే రిజైన్ చేసి మళ్ళీ వచ్చేసాడు. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో 2004లో. సో ఆయన ఏ పార్టీలో నిలబడే మనిషి కాదు. కాంగ్రెస్తో ఆయనకున్న అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి ఉంది, ఆయన పుట్టినప్పటి నుంచి ఉంది. ఎందుకంటే పి జనార్దన్ రెడ్డి గారి శిష్యునిగా ఆయనకు సేవలు చేస్తూ పెరిగాడు ఆయన ఆ కాంగ్రెస్లోనే. ఒకటి, కాంగ్రెస్తో ఆయనకున్న అటాచ్మెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆయనకు దగ్గర మిత్రులు అయి ఉండొచ్చు. రెండవది ఏంటంటే కొంత ల్యాండ్ విషయాలలో ఇప్పుడు అది ప్రధానంగా కనబడుతున్నది మనకు. రంజిత్ రెడ్డి విషయం కావచ్చు, దానం నాగేందర్ విషయం కావచ్చు, మహేందర్ రెడ్డి విషయం కావచ్చు. ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉన్నదో
ఎక్కువ మంది వాళ్ళు కొంత ప్రభుత్వ భూములను కబ్జా పెట్టడమో లేకుంటే ఆ ఆస్తులను వాళ్ళు కాపాడుకోవడానికి కొంత కోర్టు కేసులలో ఉన్న వాటిని ప్రభుత్వ సహకారంతో ధరణిలో మార్పులు చేసుకొని బయటపడడానికి వాల్యూ బాగా పెరిగింది. సిటీ ప్రాపర్టీస్ 50 కోట్లకి ఎకరం, 70 కోట్లకి ఎకరం, అటువంటి కాడనే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఓఆర్ఆర్ పక్కన కానీ ఇది ప్రధానంగా మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మహేందర్ రెడ్డికి ల్యాండ్స్తో సంబంధాలు ఉన్నాయి, రంజిత్ రెడ్డికి ల్యాండ్స్తో సంబంధాలు ఉన్నాయి, దానం నాగేందర్కి అయితే మొదటి నుంచి ఉన్నాయి. అయితే వీళ్ళంతా కూడా ఈ భూములను కాపాడుకోవడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. రెండవది, ఈ రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే సూర్యకాంతి పుష్పంలాగా సూర్యుడు ఎటుంటే అటు దిక్కు తిరుగుతూ ఉంటాయి. అందులో వీళ్ళందరూ కూడా ఆ అవకాశవాద రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళే. విలువలు అనేవి ఉండవా సార్? చాలా తక్కువ మందికి ఉంటాయి. ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి వస్తే కనుక ఆయన గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే రావడం అంటే ఆయనకు ఒక స్థిరత్వం అనేది ఉండదా? అదిగాక రీసెంట్గా ఏంటంటే అంటే ఆయన మీద ఆయన పేరు అయితే బయట పెట్టలేదు, బట్ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ని వేధించాడు అని ఒక రూమర్ కూడా బాగా సర్క్యులేట్ అయ్యింది. ఇవన్నీ ఉంటాయి. అంటే ల్యాండ్ అంశాలలోనే వాళ్ళు మొదటి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నది. ప్రజలతో బాగుంటూనే వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేయడం కానీ, ప్రభుత్వ భూములను ఇతరుల భూములను కబ్జాలో పెట్టడం, ఇది వాళ్ళకి ఏంటంటే పెద్ద వ్యాపారం అది భూములది అనేది. సో రంజిత్ రెడ్డిది కొంచెం డిఫరెంట్. ఏంటంటే ఆయన ఫేర్గా వచ్చాడు రాజకీయాల్లోకి, కేసీఆర్ గారు ఆహ్వానం మీద వచ్చాడు. అంతకుముందు ఆయన పెద్ద పోల్ట్రీ బిజినెస్, ఆయనకు ఓన్ బిజినెస్ ఉంది పోల్ట్రీలో, ఆయనకి ఈ డబ్బా అవసరమే లేదు వాస్తవంగా. బట్ ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఎంపీగా ఉంటూ ఆ చేవెళ్ళ కదా హార్ట్ బెడ్, అది బాగా ల్యాండ్ రేట్స్ బాగా పెరుగుతున్న ప్రాంతం అది సైబరాబాద్ అదంతా. సో ఆయన మెల్లమెల్లగా ఈ ల్యాండ్స్లోకి వచ్చాడు. ల్యాండ్స్లోకి వచ్చి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. సో వచ్చినాక మారిపోయాడు ఆయన. నాగేందర్ అట్లా కాదు. నాగేందర్ 30 ఏళ్ళ అదే రంజిత్ రెడ్డికి చేవెళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే పోటీ చేయనన్నాడు. మరి కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేయడానికి గల కారణాలు రెండు ఉంటాయమ్మా. ఒకటేమో తనకున్న పర్సనల్ ఫాలోయింగ్ కొంత పోతుంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఉపయోగించుకోవచ్చు అనేది ఉంటుంది, కొంత నమ్మకం వస్తుంది ఆయనకు. బీఆర్ఎస్ ఏంటంటే వాస్తవంగా మేమంతా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి గట్టి పోటీ ఇవ్వగలిగేది రంజిత్ రెడ్డి. బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకున్నాం మేము. కానీ ఆయన ఈ భూములది ఏమన్నా మరి ఉందేమో నాకైతే తెలియదు. బట్ ఈ మధ్యకాలంలో చాలా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో బాగా ఉన్నాడు ఆయన. దానివల్ల ఏమన్నా తనని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎటువంటి వాడంటే ఎవరి లోపాల ఏం లోపాలు ఉన్నాయి ఆ లోపాలను ఉపయోగించుకొని ఎట్లా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మన దిక్కు తెచ్చుకోవచ్చు అనే వ్యక్తిత్వం ఉంది ఆయనకు బాగా రియల్ ఎస్టేట్ మీద పట్టుంది. గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రికి కూడా రియల్ ఎస్టేట్ మీద పట్టు లేదు. రేవంత్ రెడ్డి గారికి సర్వే నెంబర్ చెప్తే చాలు, దాని ఓనర్ పేర్లు అని చెప్తాడు ఆయన. లొకేషన్ చూపెడితే ఈ ల్యాండ్ ఎక్కడ లొకేషన్ చూపెడితే చాలు, ఇది సర్వే నెంబర్తో సహా చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఆయన 20 ఏళ్ళ జీవితం అంతా కూడా ఆయన వ్యాపారం అంతా రియల్ ఎస్టేటే. ఆయన బ్రదర్స్ కానీ ఆయన కానీ తప్పేం లేదు చేసుకుంటే, కానీ ఆయనకు పూర్తి గ్రిప్ ఉన్నది కాబట్టి ఏ భూములలో ఎవరెవరు అక్రమంగా వాళ్ళు ఎంటర్ అయ్యారు అనేది కూడా తెలుసు ఆయనకు. ఇట్లాంటిది ఏదన్నా లూప్ హోల్ ఉండొచ్చు అని నేను అనుకుంటాను రంజిత్ రెడ్డి విషయంలో. ఆ కోణము మనం విస్మరించలేము. అయితే చాలాసార్లు ఏమైందంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ చిరునామాలను సరి చేసుకుంటారు. నేనున్నది కరెక్ట్ అడ్రస్సా లేకుంటే పార్టీ మారితే నాకు ప్రయోజనమా. ఒకటి ఏమైందమ్మా, రాజకీయాలు బాగా డబ్బుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఒక స్టేజ్లో ఏముండేదంటే కొంత మాలాంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్న వాళ్ళు ముందుండేవాళ్ళు. వాళ్ళకి వెనకాల ఏదన్నా అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడానికి వ్యాపారస్తులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ 80, 90 ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పీరియడ్ మనం ఒక ల్యాండ్ మార్క్గా పెట్టుకోవచ్చు. అది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎన్టీ రామారావు ఉన్నంత వరకు ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అనేది ఉండేది. బట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 1999లో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిండనే ఒక ముద్ర ఉన్న వ్యక్తిగా తన ఎలక్షన్స్ పోయాడు. పోయినప్పుడు ఆయన మిగతా సహచరులతో అన్నది ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉండి ఆయనకు సలహాలు ఇచ్చిన వ్యక్తే. ఆయన కేసీఆర్ గారు ఎన్నోసార్లు మాతో చెప్పాడు. ఏమన్నాడంటే నాకు గ్లామర్ లేదు, నాకు సరిగా మాట్లాడడం కూడా రాదు, ముఖ్యమంత్రిగా లాస్ట్ 4 ఇయర్స్లో చేసింది కూడా పెద్దగా లేదు, ఎందుకంటే వరుస కరువులు, పైనుంచి చాలా నిందలు ఉన్నాయి, ఎన్కౌంటర్లు చేశాడు, తెలంగాణ ప్రజలను చంపేశాడు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కరువు ఉంది బాగా, ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాడు.
నాకు ఎన్టీ రామారావు లాగా వాక్చాతుర్యం లేదు, గ్లామర్ లేదు, చేసిన పనులు లేవు. మనం ఎట్లా గెలవాలి 99 ఎన్నికల్లో? అప్పుడు ఏంటంటే డబ్బు ప్రాధాన్యతను బాగా పెంచిండు ఆయన. అంటే ఇప్పుడున్నంత లేదు, కానీ అది ఎవ్రీ ఎలక్షన్స్లో పెరుగుతూ 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 ఎట్లయిపోయిందంటే, అంతకుముందు ఒక 20 లక్షలు 30 లక్షలు ఉన్నవాడు ఎమ్మెల్యే అయ్యేవాడు. ఇవాళ 20-30 కోట్లున్న ఎమ్మెల్యే కాని పరిస్థితి ఉన్నది. అంటే ఇదంతా ప్రతి ఎన్నికల్లో పెరుగుతూ వస్తున్నది. అంటే ఎన్నికలప్పుడు అప్పులు తేవాలి, పార్టీ నుంచి కొంత తీసుకోవాలి, అవసరమైతే భూములు అమ్ముకోవాలి, ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రజల ఓట్లు కొనాలి, మళ్ళీ గెలిచిన దగ్గర నుంచి మళ్ళీ సంపాదించాలి. అంటే వ్యాపారమే పరమావధిగా మారిన ఎన్నికలు. మారినప్పుడు వాళ్ళకి ఎవరు వస్తారు? అవకాశవాదులే వస్తారు. వీళ్ళ మనుగడ కోసం అవకాశవాదులను ప్రోత్సహిస్తారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు అయిన తర్వాత అప్పుడు ఉన్నది బీఆర్ఎస్కు బొటాబొటి టీఆర్ఎస్ ఉండేప్పుడు 63 సీట్లు, 4 ఎమ్మెల్యేలను వెనక్కి లాగితే గవర్నమెంట్ పడిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏమైంది, మన సంఖ్య పెంచుకుందాము అని చెప్పి ఎవరెవరైతే గవర్నమెంట్తో సయోధ్య ఉంటూ మా కాన్స్టిట్యున్సీలలో పనులు కావాలని చెప్పి వాలంటరీగా వచ్చిందో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకున్నారు. టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి 15-20 మంది వచ్చారు. రెండోసారి ఎన్నికల్లో ఏమైంది, 88 సీట్లు వచ్చాయి. అయినా కూడా ఇక ఈ గవర్నమెంటే శాశ్వతంగా ఉంటట్టుంది అని చెప్పి మళ్ళీ రెండోసారి మాత్రం ఎవరిని బలవంతం చేయలేదు. దయాకర్ రావు లాంటి వాళ్ళైతే మొత్తం పార్టీ మెర్జ్ చేశారు. అంటే ఈ పరిస్థితి వెనకాల రెండు ఉంటాయమ్మా. ఒకటేమో ఈ పార్టీ స్థిరపడ్డది, దీని ద్వారా పోతే మనం కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఏమైనా చేయగలుగుతాం. రెండవది ఏంటంటే డబ్బు సంపాదించాలి అని అంటే పెట్టిన ఖర్చు మళ్ళీ తిరిగి రాబట్టాలన్నా, నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ పెట్టాలన్నా అధికార పార్టీలో ఉండాలి. వాళ్ళకున్న వెసులుబాటు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకు ఉండదు. ఇది విలువలు తగ్గడానికి అయింది. కాకపోతే జనం ఏంటంటే జనంలో ఒక గ్యాప్ ఉంది. జనాన్ని చైతన్యం చేసే వాళ్ళు కనబడట్లేదు. ఒక ఇన్స్టిట్యూషనలైజ్ కావాలి. అది ఓటు డబ్బులకు అమ్ముకోవద్దు. ఈ ఓటు ద్వారానే మనం వాళ్ళకి అధికారం ఇస్తున్నాము. మనం నిలదీయాలి అని అంటే మనం వాళ్ళకి సరెండర్ కావద్దు. మనం నిజాయితీగా ఉన్న వాళ్ళకే ఓట్లు వేయాలి. ఈ చైతన్యాన్ని, ఈ ప్రచారాన్ని చేసే సంస్థలు కావాలి, యువకులు కావాలి, యువకులు. తర్వాత ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయో వాళ్ళు ఈ పని బాగా చేయాలి. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం ఉండదు. ఇది చేయగలిగితే కొంత రాబోయే రోజులలో సామాన్యులు, కొంత ప్రజలకు సేవ చేసేవాళ్ళు నిలబడి గెలిచే అవకాశం మా రాజకీయాల్లో ఉంటుంది. రానున్న రోజుల్లో మరొక 4 కానీ 5 కానీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గట్టిగా నడుస్తుంది. సో అందులో ప్రధానంగా మనకు వినిపించేది గూడెం మైపాల్ రెడ్డి పేరు, సుంతా లక్ష్మారెడ్డి పేరు బాగా మనకి వినిపిస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? అంటే రీసెంట్గా గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు మనకు కనిపించాయి. అంటే ల్యాండ్ కేసులలో బాగా సంబంధాలు ఉన్నాయి మైపాల్ రెడ్డికి. ఆయన మెయిన్ మొదటి నుంచి కూడా ఈ రియల్ ఎస్టేట్ అనేది ఆయనకు ఉంది. బహుశా ఆయన ఏమన్నా ఆ రకంగా అభద్రతకు లోనై, నాకు తెలిసి ఏంటంటే ఆయన మీద కేసులు పెట్టడానికి ఆయన చేసిన స్కామ్లు అయితే ఏం లేవు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు ఆయన. ఈ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. సో ఆయన కూడా అట్లాగే చేసుకున్నాడు. బట్ తమ్ముడిని అరెస్ట్ చేసి ఒక రకంగా భయభ్రాంతికి గురి చేశారేమో, లేదా గవర్నమెంట్లో ఉండడం వల్ల ఈ తలనొప్పులు నాకు ఉన్నాయని చెప్పి ఆయన అనుకుండవచ్చు. బట్ అక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలవడానికి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కింద పటాన్చెరు వస్తుంది. సో కేసీఆర్ గారు బహుశా పోటీ చేయవచ్చు. అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుండొచ్చు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని పార్లమెంటు పోనీయకుండా ఆపాలి కాబట్టి కొంత భయభ్రాంతులకు గురి చేసి ఆయనను తమ వైపు తెచ్చుకోవడానికి అన్ని అస్త్రాలు వాడవచ్చు. బట్ నాకు తెలిసి మైపాల్ రెడ్డి పోవడాన్ని నేను అనుకుంటున్నా. సునీతా లక్ష్మారెడ్డి గారు ఆమె కాంగ్రెస్ నుంచే వచ్చింది, కాంగ్రెస్లో మంత్రిగా ఉండే, ఒక సాత్వికంగా ఉండే మనిషి. ఆమె అంత అగ్రెసివ్ కూడా కాదు. ఎలక్షన్స్లో అక్కడ ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పి ఆమెకి ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్ ఉండే ఆమె, బట్ పట్టుబట్టింది నాకు కావాలి అని చెప్పేసి. సో అక్కడున్న ఎమ్మెల్యేను కొద్దిగా నీకేదైనా వేరే అవకాశం ఇస్తామని చెప్పి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు నచ్చజెప్పి మదన్ రెడ్డి గారు ఆమె గెలవడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు, ఈమెకి ఇచ్చారని చెప్పి ఎన్నడు ఆయన కామెంట్ చేయలేదు. ఆయన ప్రతిరోజు కూడా ఆమె గెలుపుకు కారణమైండు. కానీ ఆమెకు అంత అవసరమైతే లేదు అందులో పోవడానికి. ఇది కేవలం మెదక్ సెగ్మెంట్ కిందకే వస్తుంది కదా. ఆ రకంగా ఏమన్నా
కేసీఆర్ని టార్గెట్ చేసి వీళ్ళని తమ వైపు తెచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మల్లారెడ్డి విషయానికి వస్తే మల్లారెడ్డి ఇప్పుడు మనం ఉన్న దీనికి కూడా ఎమ్మెల్యే ఆయనే ఇక్కడ మల్కాజ్గిరి, ఇది మన మేడ్చల్ కిందకి వస్తుంది. సో మల్లారెడ్డి మొదటి నుంచి కూడా ఏంటంటే పెద్దగా రాజకీయాలన్న వ్యక్తి కాదు. ఆయన వ్యాపారాలు, విద్యా సంస్థలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయనను కూడా భయభ్రాంతికి గురి చేయడానికి ఆయన అల్లుని కాలేజీ గోడలు పలగొట్టడము ఒక బెదిరింపు. అది నిజంగానే వాళ్ళు దాన్ని కూల్చేయాలని పోలే. పాము బుస కొడుతుంది కదా, కరవదు. బుస కొడితే మనం భయపడతాం, వెనకకు వస్తాం. ఆ ప్రయత్నం చేశారు. మల్లారెడ్డికి ఏముండే అంటే మల్కాజ్గిరి సీటు వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలని ఉండే. బీఆర్ఎస్ ఆఫర్ చేసింది, బట్ ఆయన ఎందుకో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపెట్టలే. ఒకవేళ కాంగ్రెస్ ఆ సీటు ఆయనకి ఇచ్చినట్టయితే ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళ అబ్బాయి. సో ఆయన వ్యాపారస్తుడు కాబట్టి ఆయనకు ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా ఏముండవు. ఆయన అంటే ప్రజల లోపల తనకున్న వాక్చాతుర్యంతో కావచ్చు, తనకున్న ఒక వెర్సటైల్ లీడర్షిప్ లక్షణాలతో కావచ్చు ఒక సెలబ్రిటీకి ఎదిగాడు. ఇప్పుడు చూశాను ఒకసారి ఒక పెద్ద ఛానల్ కంక్లేవ్ పెడితే హరీష్ రావు కేటీఆర్ తర్వాత మళ్ళీ పిలిచింది ఎవరిని బీఆర్ఎస్ నుంచి అంటే మల్లారెడ్డిని. అంటే ఆయనకు వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు, లైక్లు ఎక్కువ వస్తాయి, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. బట్ ఆయనకు పెద్దగా రాజకీయాలు ఏం లేవమ్మా. బట్ ఇప్పుడైతే ఆయన పోయే ఆలోచనలో లేడు. నాకు మంచి సన్నిహితుడు. అంటే ఇప్పుడు విషయం పక్కన పెడితే అసలు వెళ్తారా వెళ్ళరా ఫ్యూచర్లో? వెళ్ళకపోవచ్చు ఇప్పుడైతే. ఎందుకంటే ఇంకో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అవసరం ఏమి ఉండదు. ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి కానీ బాగా డబ్బున్న వ్యక్తి అమ్మా. ఆయన ల్యాండ్ గ్రాబింగ్ ఏం చేయలేదు. నాకు తెలిసి కొన్ని కేసులు అయినాయి ఆయన మీద, కానీ ఎక్కడన్నా అట్లాంటి ఆరోపణలు ఉంటే ఉండొచ్చు. బట్ వాస్తవంగా అట్లాంటి ఆలోచన అయితే లేదు. నాకు తెలిసి ఆయన పోడు ఇళ్ళనే ఉంటాడు. రైట్. రీసెంట్గా ఒక 20 days బ్యాక్ చూసుకుంటే కనుక తీగల కృష్ణారెడ్డి వాళ్ళ కోడలతో కలిసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళున్నారు. సో కేవలం ఆయనకున్న కాలేజీలు కానివ్వండి, యూనివర్సిటీలు కానీ కాపాడుకోవడం కోసమేనా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారనుకోవచ్చా? అంటే పోకపోయినా ఉంటాయమ్మా అవి. కాలేజీలకు చట్టబద్ధంగానే ఉంటుంది ఆ బిజినెస్ అంతా కూడా. ల్యాండ్స్ మెయిన్గా ఏంటంటే ఒకటేమో ల్యాండ్స్, రెండవది ఏంటంటే ఇంకా ఇది 5 ఏళ్ళ దాకా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కదా. అందులో పోతే ఈ సిటీకి సంబంధించి జీరో కదా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడో ఇబ్రాహీంపట్నంలో ఒక మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద మల్లెడ్డి రంగారెడ్డి ఒక్కడు గెలిచాడు. ఇంకా ఎక్కడ ఏ ఎమ్మెల్యే గెలవలేదు. ఇవి మళ్ళీ వికారాబాద్, తాండూరు, పరిగిల తప్ప ఈ దరిదాపుల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కొంతమందిని లాక్కోవాలి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని. రెండవది ఆయనకు అక్కడ లోకల్ క్లాష్ ఉంది. సబితా ఇంద్రారెడ్డికి ఆయనకు ఈయన ముందు వచ్చాడు. సబితా వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు అవకాశం లేకుండా పోయింది. సో మళ్ళీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్, నాకు ఏదన్నా ఒకటి స్థానం ఉంటుంది అని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ బీఆర్ఎస్ రాలేదు. రానప్పుడు ఏంటంటే ఆయన పదవి కోసం చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ అవకాశం లేదు, అందులో పోవచ్చు. రెండవది వ్యాపారాలు ఆయనకు కూడా, రియల్ ఎస్టేట్ ఇట్లాంటివి ఉన్నాయి. ఆయన కాంగ్రెస్లో ఎప్పుడు లేడు. ఆయన తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి, మేయర్గా కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. మల్లారెడ్డి ఆయన కూడా సమీప బంధువులే. వాళ్ళిద్దరూ పార్టీలోకి మల్లారెడ్డి ముందు వచ్చిన తర్వాతనే కృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చాడు. బట్ మరి ఆయనే కాంగ్రెస్లో పోయినప్పుడు మల్లారెడ్డి కూడా పోవాల్సి ఉండే. బట్ ఏం జరిగిందో తెలియదు. బట్ ఆయన మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్లో కంటిన్యూ కావాలనుకున్నాడు. వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది ఒక కారణం అవుతుందమ్మా. ఎందుకంటే గెలవాలి అన్నప్పుడు కన్సిడరబుల్ నంబర్ ఉండాలి వాళ్ళకి. సిటీ అంతా ఖాళీ అయింది కదా. ఇప్పుడు మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఇటు సికింద్రాబాద్ ఇవన్నీ ప్రభావితం చేసేది సిటీలో ఉన్న కాన్స్టిట్యున్సీసే. కాబట్టి అక్కడ అంటే గెలిచిన ఎమ్మెల్యేలు రాకపోయినా కూడా క్యాడర్ వచ్చినా పర్లేదు, సెకండరీ క్యాడర్ కానీ కార్పొరేటర్లు కానీ వచ్చినట్టయితే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచిస్తున్నది. బీజేపీకి అప్పచెప్పకుండా, ఇటు బీఆర్ఎస్కి అప్పచెప్పకుండా మేము కూడా పోటీలో ఉన్నాము. కానీ వాస్తవంగా వాళ్ళకేం సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీటే కదా మల్కాజ్గిరి, ఆయన ఖాళీ చేసిన సీట్ అది. వాస్తవంగా కాంగ్రెస్ గెలవాలి సిట్టింగ్ సీట్ కాబట్టి. కానీ అక్కడ 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ఏ ఉన్నారు. లాస్ట్ ఇయర్ చనిపోయింది. బట్ రేపు ఎన్నిక జరుగుతుంది అక్కడ కూడా. ఆమె సింపతి వేవ్ ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ అక్కడ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ఏ వస్తుంది. దాని ఎఫెక్ట్ పార్లమెంట్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలలో ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాలి, వీలైనంత వరకు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళని తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. అట్లాగే సిటీలో ఉన్న మిగతా కాన్స్టిట్యున్సీస్ కూడా
కొంత వాళ్ళు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ను విస్తరిస్తున్నారు. ఇక్కడున్న ఇతర కార్పొరేషన్లను తర్వాత అనుబంధంగా గ్రేటర్ హైదరాబాద్ పక్కన ఉన్న కార్పొరేషన్స్ని, మున్సిపాలిటీలను వీటన్నిటిని కలిపి చాలా పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. క్యాడర్ లేకుండా గెలవడం కష్టమవుతుంది. కాబట్టి ఇదంతా దూరదృష్టితో రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. కేవలం పార్లమెంట్ అని కూడా అనలేము. బట్ హైదరాబాద్లో పార్టీని బలోపేతం చేయడానికి, రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ మీద పైచేయి సాధించడానికి ఆయన చేస్తున్న కాన్స్పిరసీ. ఓకే, రైట్. సో ఈ వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్గా బీఆర్ఎస్ని ఖాళీ చేసేస్తే కాంగ్రెస్ పార్టీ ఏమంత బాగుపడుతుంది సార్? అసలు 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుందా అధికారంలోకి అనేది కూడా ఒక సంశయం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ లోపల యూనిటీ ఎప్పుడు ఉండదు. ఏం చేసినా కూడా వాళ్ళు విడిపోతూనే ఉంటారు. ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అందులో అందరికంటే జూనియర్ ముఖ్యమంత్రి అయ్యాడు. వయసులో కూడా ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో ఏమన్నా ఒక్కరిద్దరు సీతక్క లాంటి వాళ్ళు ఆయన కంటే చిన్న కావచ్చు వయసులో, కానీ అందరూ ఆయన కంటే పెద్దవాళ్ళే. తుమ్మల లాంటి వాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు. అయితే ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన నిర్ణయాలు తీసుకునే పద్ధతి కానీ, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు. తెలుగుదేశంలో ఆయనకు ఆరాధ్యుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన చంద్రబాబు నాయుడును చూశాడు, ఆయనను ఒక ఆదర్శంగా పెట్టుకొని ఎదిగాడు. కాబట్టి చంద్రబాబు ఒక డిక్టేటర్. చంద్రబాబు లాగా రాజకీయాలు చేస్తే కాంగ్రెస్లో నడవదు. రెండవది, ఒక అభద్రతా భావం రేవంత్ రెడ్డిలో మొదలైంది కాబట్టే మోడీకి దగ్గర అవుతున్నాడు. మోడీకి ఏ క్షణమైనా కూడా తను మోడీ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అదానీని దగ్గర పెట్టుకుంటున్నాడు. కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో అదానీ గారిని అడుగుపెట్టనియలేదు తెలంగాణలో. అనెథికల్ బిజినెస్ చేస్తాడు అని చెప్పేసి. బట్ ఆయన వచ్చిన మొదటి నెలలోనే ఇక్కడ అదానీని ఇక్కడ ఆహ్వానించడమే కాకుండా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా అదానికి మీరు రండి తెలంగాణ మీకోసం ఎదురు చూస్తున్నది అన్నట్టుగా ఆయన ఆ స్నేహాన్ని కొనసాగించాడు. సో అమిత్ షా, మోడీ వాళ్ళతో సయోధ్య జరుపుతూ రేపు ఎప్పుడైనా ఇక్కడ ఇబ్బంది ఎదురైతే ఇక్కడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కావచ్చు, వీళ్ళంతా కూడా ఏమన్నా ఎదురు దెబ్బ తీసే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్తోని ఒక స్కీమ్ బి కూడా ఆయనకు ఉంటుంది. ఆ స్కీమ్ బి అవసరమవుతుందా కాదా అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటైతే నిజం, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక మెరుగైన ఫలితాలను చూపెట్టకపోయినట్టయితే రేవంత్ రెడ్డి మీద వార్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్గా వార్ స్టార్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు సపోర్ట్గా ఉంటే కనుక గవర్నమెంట్ పడిపోతుంది. సో అప్పుడు బీఆర్ఎస్ ఆలోచిస్తుంది నిర్ణయం ఏం చేయాలి, గవర్నమెంట్లు ఉండకుండా అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేయడమా, ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయి. అప్పుడు మజ్లిస్ దాని రోల్ దానికి ఉంటుంది. అట్లాగే బీజేపీ వాళ్ళకున్నది 8 మంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఆయనతో ఉన్నవాళ్ళు ప్లస్ బీజేపీ ఒక పక్షంగా ఉంటాయి. బీఆర్ఎస్ అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 5 ఏళ్ల పాటు అసలు మనగలుగుతుందా ఈ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద, ఆయన ఎన్నికల్లో ఆయన చూపెట్టే పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన గురించి మీరు ఏం చెప్తారు? అంటే గుడ్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటాం, బట్ ఇది గుడ్ బిగినింగ్ కాదమ్మా. ఇది ఎందుకు కాదంటే ఏదో ఆయనను తప్పు పట్టాలని నేను మాట్లాడట్లేదు. ఒకటి, నేను ఎప్పుడు వాటర్ అనేది నాకు ప్యాషన్. నీళ్ళ కోణంలో నుంచి నేను చూసింది ఏంటంటే కనీసం ఓనమాలు కూడా నేర్చుకోలేదు. ఇప్పుడు ఇంత సమృద్ధి, జల సమృద్ధి తెలంగాణ, కేసీఆర్ గారు తెలంగాణకు జలాభిషేకం చేశారు. ఒక కృష్ణా గోదావరి నదులను తెలంగాణలో మారుమూల గ్రామాలకు కూడా తీసుకుపోవడానికి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. సరే, అక్కడ పాలమూరు రంగారెడ్డిది ఇంకా అమల్లోకి పూర్తిగా రాకపోయినా రిజర్వాయర్లు అయినాయి, పంపింగ్ అయింది, ఆయన ఉన్నప్పుడే పంపింగ్ చేశాడు. అంటే ఇంత మంచి వ్యవస్థ ఉండగా చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఒకటి, మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి లేకుండే. అందుకే ఈ రోజు వరకు కూడా కనీసం ఆ ఫాల్ట్ ఎక్కడుంది, పియర్స్ ఎందుకు కుంగినాయి తెలవాలంటే ఆ కిందికి పోవాలి కదా. ఇప్పటివరకు తట్టేడు మన తీయలేదు అక్కడ. ఆ పియర్స్ కిందికి పోయి అక్కడ ఎందుకు నీళ్లు పోయినాయి, చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అది ఎక్కడ ఫెయిల్ అయింది అనేది ఒక నిపుణులను పంపించి ఎంక్వైరీ చేయడానికి కూడా ఆయన ఆసక్తి చూపెట్టలే. ఫైనల్గా ఏమైంది, అన్ని విమర్శలు వచ్చిన తర్వాత మేడిగడ్డకు టీఆర్ఎస్ బృందం పోయిన తర్వాత
విధిలేని పరిస్థితుల్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాశారు. కేటీఆర్ మేడిగడ్డకి వెళ్ళిన తర్వాత కనీసం మేడిగడ్డ గురించి రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రస్తావించిన దాఖలాలే లేవు. ఎందుకు మాట్లాడట్లేదంటే మేము కొన్ని విషయాలు చెప్పాం. మేడిగడ్డలో ఈ రోజుకొక 5,000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. అక్కడ చిన్న కాఫర్ డ్యామ్ కట్టి, కత్వ అంటాం తెలుగులో, ఈ కాఫర్ డ్యామ్ లాంటిది కట్టి ఈ 5,000 క్యూసెక్ల నీళ్లను పంపింగ్ చేయొచ్చు పైకి. అంతకుముందు ఏమన్నాడు, అన్నారం పాడైంది, సుందిల్లా పాడైంది అన్నాడు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి అవేం పాడు కాలేదు, జనరల్గా వచ్చే లీకేజెసే అక్కడ వస్తున్నాయి. సీపేజ్ అంటాం కదా, అది ఏ ప్రాజెక్టులోనే వస్తాయి. సీపేజ్ రాని ప్రాజెక్టు భారతదేశంలో లేదు. కాబట్టి సీపేజెసే కానీ అవి బుంగలు కాదు, దానికి ఏమన్నా నష్టం కలిగించేది కాదు అని చెప్పారు. చెప్పినప్పుడు ముందు భయపడి ఖాళీ చేయమని చెప్పారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. వాళ్ళది కూడా కుట్ర ఉందమ్మా. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఈడీ, సిబిఐ లాగా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న సంస్థ అది. వాళ్ళు కూడా రాజకీయ కోణంలోనే ఈ మేడిగడ్డ సమస్యను హ్యాండిల్ చేశారు. మొదటి నుంచి కూడా అక్టోబర్ 21 తర్వాత వాళ్ళ రోల్ అంతా కూడా సస్పీషియస్గానే ఉన్నది. నాలాంటి వాడికి సస్పీషియస్ కూడా కాదు, 100% మోడీ చేతిలో కీలుబొమ్మగా మారి ఆయన ఏం చెప్తే అది చేస్తూ వచ్చారు. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే మేడిగడ్డ విషయాన్ని ఇప్పుడు తీసుకోపోవడానికి ఆయన దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చెప్పాం, నువ్వు చిన్న కరకట్ట కట్టి ఆ నీళ్ళను మనం లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉండే కదా. ఇవాళ మిడ్మానేర్లో నీళ్ళు లేవు, రంగనాయక సాగర్లో నీళ్ళు లేవు, ఎల్ఎండిలో నీళ్లు లేవు, శ్రీరామ్ సాగర్లో అసలే లేవు. నీకు ఎత్తిపోసుకోవడానికి చాలా అవకాశం ఉండే కదా. రెండవది, కేసీఆర్ గారు ఏం చేసేవాడు, ఆయన ప్రతి యాసంగి పంటల టైంలో ముందున్న వాటర్ అంతా కూడా యాసంగి పంటల కోసం ఇచ్చి నవంబర్, డిసెంబర్ నుంచి మే, జూన్ దాకా వచ్చిన ప్రతి చుక్క నీటిని ఆయన పైకి పంపింగ్ చేసి చెరువులలో నింపేవాడు, వాగుళ్ళకు అనుసంధానం చేసేవాడు, చెక్ డ్యామ్లలో నింపేవాడు. లాస్ట్ 4 years నుంచి అదే చేశాడు. రైతులు ఏమనుకున్నారు, కేసీఆర్ ప్రభుత్వంలో లేకపోయినా కూడా సిస్టమ్ ఉన్నది కదా, రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు అని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి చేసిండా? చేయలేదు. ఆయన ఉన్న నీళ్ళన్నీ ఇప్పుడు ఒక రోజు అన్నారు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, అన్నారం సుందిల్లా ఖాళీ చేయండి అన్నారు. ఖాళీ చేయాలంటే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి కిందికి వదిలిపెట్టడం, రెండవది పైకి పంపింగ్ చేయడం. కిందికి వదిలిపెడితే మేడిగడ్డకు మరింత నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు ఏం ఆలోచించాలి, పైన సిస్టమ్ అంతా రెడీగా ఉంది కాబట్టి ఈ నీళ్ళను ఒక 2-3 days వరుసగా పంపింగ్ చేసినట్టయితే ఈ 10 TMCలో 20 TMCలో ఎల్ఎండిలో ఉంటాయి, మిడ్మానేర్లో ఉంటాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తీసుకుపోవచ్చు. అది ఇప్పుడు ఎక్కడ మేడిగడ్డ దగ్గర బటన్ నొక్కితే కొండపోచమ్మ సాగర్ ఇక్కడికి ఒక 50 కిలోమీటర్ల అవతల ఉంటుంది, గజ్వల్ యువతల. అక్కడి దాకా సిస్టమ్ రెడీగా ఉంది, బటన్ నొక్కితే నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి ఉన్నప్పుడు పంటలు ఎండగొట్టుకోవాలని ఉంటుంది ఏ ముఖ్యమంత్రికైనా. ఇక్కడ నంబర్ 1 ఫెయిల్యూరు రైతులను పట్టించుకోకపోవడం, వేసిన పంటలను కాపాడుకోకపోవడం, కనీసం రివ్యూ మీటింగ్స్ పెట్టకపోవడం. కేసీఆర్ గారు యాసంగి పంటల కంటే ముందు వాళ్ళతో మీటింగ్ పెట్టేవాడు, అగ్రికల్చర్ ఆఫీసర్స్తో, ఇరిగేషన్ ఆఫీసర్స్తో పెట్టి ఏ చెరువు కింద ఎంత విస్తీర్ణంలో పంటలు వేశారు, మొత్తం తెలంగాణలో ఏ జిల్లాలో ఎంత పంటలు వేశారు, వాటికి నీళ్ళను తీసుకుపోవడానికి ఏమాత్రం అవకాశాలు ఉన్నాయి, ఎండాకాలంలో నీటి వసతి ఉంటేనే వేస్తారు, పోనీ బోర్ల కింద, బావుల కింద వేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ వాగులలో నీళ్లు నింపడం, చెరువులలో నీళ్లు నింపడం ఆపేశాడు రేవంత్ రెడ్డి, దానివల్ల మళ్ళీ భూగర్భ జలాలు కిందికి పోయినాయి, పంటలు వేసిన పంటలు పాడైపోతూ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి రైతుల విషయంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. రెండవది 6 గ్యారెంటీలు అన్నాడు. ఏదో 5-6 ఇచ్చి 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటున్నాడు. మహాలక్ష్మి పథకంలో ఉన్నాయి కదా 2-3 ఆయన ఇచ్చినాయి. సిలిండర్లు కూడా 3 సిలిండర్లు అంట కదా సార్. అదే ఇవన్నీ వాటికి ఇంకా 2,500 ఇంకా దిక్కే లేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ వరకే ఇస్తాడమ్మా ఇవి కూడా, తర్వాత ఆయన ఏమి ఇవ్వడు. ఆయనది ఒక డైలాగ్ ఉంది, అమెరికాలో అడిగినప్పుడు రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు, ప్రజలు మోసపోతూనే ఉంటారు. అంటే రేపు మీరు అధికారంలోకి వచ్చినా అట్లే చేస్తారా అని అడిగితే ఎవరైనా అంతే అని అన్నాడు ఆయన. అంటే చాలా స్పష్టంగా ఆయన ఎలక్షన్ల ముందే చెప్పాడు, రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారు, హామీలు ఇస్తారు, అమలు చేయరు. బట్ తెలిసి కూడా ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. ఇవాళ అనుభవించాల్సి వస్తుంది, తప్పదు ఇంకా. అయితే ఇవాళ ఏంటంటే ఆయన 6 గ్యారెంటీల విషయంలో కూడా ఆ 2-3 ఏవైతే ఉన్నాయో అవి 6 గ్యారెంటీలలో భాగం కాదు, ఒకటే గ్యారెంటీలకు వస్తాయి. మహాలక్ష్మి పథకంలో అందరు ఎదురు చూసింది ఏంటంటే 2,500 రూపాయలు మహిళలకు అకౌంట్లో వేస్తానని చెప్పాడు. ఈ రోజు వరకు వేయలేదు. మహాలక్ష్మిలో అదే మొదటిది, అదే వేయలేదు. ఆర్టీసీది ఏంటంటే అది తర్వాత ఇచ్చుకోవచ్చు డబ్బులు,
ఆర్టీసీకి ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అవసరమే లేదు. అవును. కాబట్టి తర్వాత ఇవ్వాల్సినవి అమలు చేశాడు. సిలిండర్ది కూడా అనేక రకాల కండిషన్స్ పెట్టాడు. రైతు బంధు కూడా 2 ఎకరాల వరకే వేశారు. 200 యూనిట్ల విద్యుత్ అనేది ఎంత ఘోరం అంటే, ఇచ్చినామని చెప్పుకుంటాను కదా, మీరు ఏ విలేజ్ పోండి 5% పీపుల్ కూడా జీరో బిల్స్ రాలేదు. 5% మందికి కూడా. ఏ విలేజ్లోనైనా 99% 200 యూనిట్స్ లోపే వాడతారు. మరి 5% కూడా ఆయన జీరో బిల్స్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ కూడా ప్రచారం కూడా మోసమే. స్కీమ్స్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే, మాట తప్పడం ఇంకొక మోసం అయితే, ఇచ్చినామని చెప్పే దానిలో కూడా రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చి 5 ఎకరాలకు ఇచ్చినామని చెప్తున్నారు. ఇస్తామని 2 సార్లు డేట్ మార్చాడు. ఫస్ట్ 29 ఫిబ్రవరి అన్నాడు, సెకండ్ 15 మార్చ్ అన్నాడు. ఈ 2 పోయినాయి. ఎక్కడికి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి? నాకు కూడా ఉంది 5 ఎకరాలు, నాకు రాలేదు కదా. 3 ఎకరాలలోకి రాలేదు కదా. కాబట్టి కేవలము ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ముందట కంచె తీసేసి ప్రమాణ స్వీకారం చేయంగానే ఒక సంచలనం చేశాడు. ఆ కంచె వేసింది కేసీఆరే కాదు, అది వేసింది కిరణ్ కుమార్ రెడ్డి. అంటే ఈ ఆర్భాటాలు తప్ప వాస్తవంగా ఆయన 100 డేస్లో చేసిన మంచి పనులను మనం లెక్కలు తీసుకుంటే ఏది కూడా చేయలేదు. ఈ కార్పొరేషన్లు కూడా నిన్న ఇవాళ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని పెట్టాడు. వాటికి మరి బడ్జెట్ కేటాయించండి, ఆ జియోలనే పెట్టవచ్చు కదా. ఒక్కో కార్పొరేషన్కి 500 కోట్లు 300 కోట్లు ఇస్తున్నామని. కేవలం వాళ్ళకు రిహాబిలిటేషన్ కోసమేనా ఆ కార్పొరేషన్లు? ఇలా బీసీలు అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. 15 సంఘాలు బీసీల కోసం 15 కార్పొరేషన్లు అన్నాడు. వాటికి మాత్రం కార్పొరేషన్కి చైర్మన్లను పెట్టలేదు. ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్లో పెట్టాడు. బట్ దేనికి కూడా బడ్జెట్ కేటాయింపులు లేవు. అంటే కేవలం పొలిటికల్ రిహాబిలిటేషన్ కోసమే కార్పొరేషన్లు చేశాడు. కరెంటు విషయానికి వచ్చినప్పుడు ఇదేదో అధికారుల తప్పిదం అన్నట్టు వాళ్ళ మీదకి డైవర్ట్ చేస్తున్నాడు. ఎక్కడైతే పవర్ కట్ ఉంటుందో 1 అవర్ లోపల కనుక రెక్టిఫై చేయకపోతే వాళ్ళని ఉద్యోగంలోకి వెళ్ళి సస్పెండ్ చేయండి అన్నాడు. ఈ ప్రాబ్లము అధికారులది కాదమ్మా. ఏ అధికారి కూడా తనున్న సబ్స్టేషన్లో పవర్ కట్ చేయాలనుకోడు. ఇది మేనేజ్మెంట్ లోపం. ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్న రోజుల్లో వాళ్ళకు పూర్తి గ్రిప్ ఉండే ఆ సబ్జెక్ట్ మీద. రాగానే వాళ్ళను రాజీనామా చేసిపోయేటట్టు చేశాడు. ఒకవేళ కనుక అనుభవజ్ఞులైన వాళ్ళని ఉపయోగించుకొని ఉంటే, ఇప్పుడు జేఎస్ రంజన్ ఉపయోగించుకుంటున్నాడు కదా, నవీన్ మిట్టల్ని ఉపయోగించుకుంటున్నాడు కదా, వాళ్ళని ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఎండాకాలం వచ్చేది, యాసంగి పంటలకు ఇబ్బంది అవుతుంది. ఇదేమీ లేదు. మహిళల విషయంలో కానీ, రైతుల నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, లేదు. మహిళలకు పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు, 3,000 కూడా ఇవ్వలేదు. అదే 2,000 కూడా జనవరిది ఇవ్వలేదు ఇప్పటివరకు. అంటే ఇవన్నీ ఏది చూసినా కూడా నేనైతే ఒక 25-30 మార్కుల కంటే ఎక్కువ అయినమ్మా రేవంత్ రెడ్డి పాలన మీద. బట్ ఆయన పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఏమన్నా మార్చుకుంటాడా? ఇంకోటి, ఒక ముఖ్యమంత్రిగా హుందాతనం కూడా ఆయన లోపల లేదు, ఎక్కడా లేదు. అన్ని అసలు చేవెళ్లలో పెట్టిన సభలో అయితే ఏకంగా ఆయనన్న మాటలు వింటుంటే నాకు లిటరలీ చెప్తున్నా అంటే నవ్వు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన ఇంకా ప్రభుత్వంలో ఉన్నానని అనుకుంటున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నానని అనుకుంటున్నాడు, అర్థం కావట్లేదు. కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం అట్టే ఉన్నాయి. అంటే ఈ ఆస్తులు అన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు అయితే, మేడిగడ్డ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన ఇంకా అవి కేసీఆర్ ఆస్తుల్లాగా చూస్తున్నాడు. ఆయన ఇంకా కేసీఆరే జవాబుదారీ అని చూస్తున్నాడు. తన చేతుల్లోకి వచ్చినాక ప్రభుత్వం మారింది. ప్రభుత్వం ఎవరున్నా కూడా వాళ్ళది అది ఆస్తి. దాన్ని కాపాడుకోవాల్సింది వాళ్ళు, రిపేర్లు చేయాల్సింది వాళ్ళు, ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు, అప్పులు కట్టాలి. ఇప్పుడు అధికారంలోకి రాకముందే వీళ్ళు ఏం చేశారు? 6 లక్షల కోట్లు అప్పు చేశారని తెలిసినాక మరి ఇన్ని హామీలు ఎందుకు ఇవ్వాలి? ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు, 70,000 కోట్లు వడ్డీలను ఈఎంఐలో కట్టాలి అని చెప్తున్నాడు. సంక్షేమ పథకాలకు కూడా చాలా ఇవ్వాల్సింది ఉన్నదని ఆయనకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ప్రజలను ఎందుకు మభ్యపెట్టాలి? అంటే ఉందాతనం లేదు, వాక్చాతుర్యం లేదు. మన దగ్గర అంజయ్య కూడా ముఖ్యమంత్రి చేశాడు. అంజయ్య గారు ఆయన చదువుకున్న వ్యక్తి కాదు, 6 అన్నాల కూలీగా ఆయనే కెరియర్ స్టార్ట్ చేశాడు. ఆయన అద్భుతంగా పరిపాలన చేశాడు. ఇట్లా ఆయన చదువు రాదని చెప్పి అవమానపరిచే మాటలు మాట్లాడలేదు, ఇట్లా బూజులు మాట్లాడలేదు. ఆయన ట్రై చేశాడు తను ఒక ఉందాతనాన్ని మెయింటైన్ చేయడానికి. ఆయన వేషం కూడా, ఆయన మంచి కోట్ వేసుకునేవాడు అందరిలాగా. చదువు రాదని ఏలుముద్ర అంజయ్య అని ఎవరు అనలేదు. కొంతమంది ఆంధ్రపత్రికలు అప్పుడు ఎగతాలు చేస్తే చేయొచ్చు, కానీ ఆయన పరిపాలనను మచ్చలేకుండా పరిపాలన చేశాడు. కానీ రేవంత్ రెడ్డి అంజయ్య లాంటి వాళ్ళు చేసిన కాడ కూడా పోనీ అందరిలాగా చదువు ఉన్నా లేకున్నా సంస్కారం అయితే ఉంది కదా, ఆ సంస్కారం ఆయన అనుసరిస్తే వచ్చిన ఇబ్బంది ఏంది? కాబట్టి ఆ భాష మార్చుకోవాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. ఆయన ఎన్నడూ కూడా, ఇవాళ నేను చూశాను నిన్న ప్రెస్ మీట్లో శ్రీనివాస్ రెడ్డి గారు, విరహత్ అలీ వీళ్ళ పక్కన కూర్చొని మాట్లాడిన దానిలో బతుకమ్మ గురించి చాలా వెకిలిగా మాట్లాడాడు. నేనేమంటున్నా, బతుకమ్మ ఎప్పటి నుంచో ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమ ప్రతీకగా దాన్ని వాడుకొని మహిళల్ని
ఆ తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి బతుకమ్మ పాత్ర ఏందో ఈ పెద్ద మనిషి తెలియదు. తెలిస్తే అట్లా మాట్లాడు, వెకిలిగా మాట్లాడుతున్నాడు. బతుకమ్మ లేదా, ఈమె తీసుకొచ్చిందా, అమ్మమ్మల కాలం నుంచి ఉన్నది అని ఇట్లా మాట్లాడుతున్నాడు. బతుకమ్మ ఉద్యమ ప్రతీకగా మార్చామే మహిళల్ని ఉద్యమంలో భాగం చేసింది. తెలంగాణ వాదాన్ని ఆ బతుకమ్మ పాటల్లో చొప్పించింది. ఆయన ఎన్నడూ తెలంగాణను పట్టించుకున్నవాడు కాదు, తెలంగాణ అన్నవాడు కాదు, తెలంగాణ వ్యతిరేకులతో ఉన్నవాడు. ఇట్లాంటివన్నీ మైనస్ పాయింట్స్. 100 రోజుల పాలన అయితే ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. నాకే కాదు, మీరు ఊళ్ళల్లో పోయి ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఇవాళ మళ్ళీ వ్యతిరేక పవనాలు మొదలైనవి. ఇంతకుముందులాగా ఈయన హామీలు నమ్మి ప్రజలు మళ్ళీ ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్లేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యాక్యూమ్ అయితే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనబడుతున్నది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక దాన్ని తొందరగా క్యాచ్ చేయగలిగితే మళ్ళీ పోయిన ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్కి వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళు యాత్రల కోసం బయలుదేరాలి, ప్రజల్ని కలవాలి. నాకున్న రిపోర్ట్స్ ఏంటంటే ప్రతి దగ్గర కూడా రైతులు బాధపడుతున్న ప్రతి గ్రామంలో కూడా ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నాయి. ప్రతిరోజు కూడా పెన్షన్ ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కరెంట్ సరిగా ఉండలేదు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, కేసీఆర్ ఉండగానే బాగుండే అనే చర్చ స్టార్ట్ అయింది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ ఉపయోగించుకోకపోతే ఈ వ్యాక్యూమ్ను బీజేపీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి మీ ద్వారా నేను కూడా బీఆర్ఎస్ పాలన చూశాను కాబట్టి మళ్ళీ దీన్ని తీసుకుపోయి పెనం మీకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు చేయకూడదు. ఈ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ వాళ్ళకి అప్పచెప్పినట్టయితే ఇప్పుడు పెనం మీద ఉన్న తర్వాత పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. అంటే ఆ బీజేపీని కూడా రాకుండా కట్టడి చేయాలంటే బీఆర్ఎస్ వెంటనే ఎన్నికల శంకారావం పూరించాలి, జనంలోకి వెళ్ళాలి, అక్కడున్న స్పందనలను గమనించాలి, వాళ్ళు చెప్పేటివి వినాలి, తప్పులను ఒప్పుకోవాలి, వాళ్ళ ముందు ఏమైనా జరిగి ఉంటే ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి పాలన మాత్రం ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. రైట్. ఇప్పుడు ఏవైతే చాలామంది పార్టీ ఫిరాయింపులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కానివ్వండి, రీసెంట్గా నిన్న కాక మొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీ మారారు. సో ఇదంతా ఎంపీ ఎలక్షన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు బీఆర్ఎస్ పార్టీ మీద? ఏముండదమ్మా, అది పాజిటివ్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రజలు అసహించుకుంటారు. ఎక్కడో ఉన్నతను తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేని చేస్తే ఆయన ఈ రకంగా పోవడాన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకోరు. రెండవది, పోయినసారి 90,000 పైచిలకు మెజారిటీతో ఎమ్మెల్యే గెలిచాడు. అంటే ఆయనకి ఎంత వ్యతిరేకత ఉన్నదో చెప్పడానికి చెప్తున్నాను. ఒక ముక్కుమోందలేని వ్యక్తి, అతనికి నెగటివ్ కూడా ఉంది. నాగరాజు అనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన నిజామాబాద్ సిపిగా ఉండేది, కమిషనర్గా. ఆయన టర్మ్ అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకున్నాడు. రిటైర్మెంట్ తీసుకున్నాక ఆయనను తీసుకొచ్చి అక్కడ క్యాండిడేట్గా పెట్టారు. అంటే కనీసం నెల రోజుల ముందు కూడా ఆయన అక్కడ ప్రచారం చేసుకోలేదు, పోటీ చేస్తాను కూడా అనలేదు. అటువంటి వ్యక్తిని తెచ్చిపెడితే ఓడిపోయింది. 25,000 పైచిలకు మెజారిటీతో ఆయన గెలిచాడు. అంటే 90 హరీష్ రావు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ మెజారిటీ రమేష్ది. అంటే ప్రజలు 1,00,000 మంది ప్రజలు ఆయనను ఎందుకు అసహించుకున్నారు అంటే ఆయన వ్యవహార శైలి అది. కనబడ్డ భూమినల్లా ఆయన కొన్నాడా, కబ్జా పెట్టిండా, ఏం చేసిండా అనేది మనకు తెలియదు. ఇవాళ ఆయనకున్నంత భూమి వరంగల్ జిల్లాలో ఎవరికి లేదు. వరంగల్నే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా కూడా ఆయనకు భూములే ఉంటాయి. అంటే ఇదంతా ప్రజలకు చూస్తుంటారు, వాచ్ చేస్తుంటారు కదా. ఆయన వ్యవహార శైలి కూడా ప్రజలకు నచ్చలేదు. డెవలప్ చేయొచ్చు, గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారు అన్ని నియోజకవర్గాలను డెవలప్ చేసినట్టే ఆ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇవ్వచ్చు, డెవలప్ చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆయన పనితీరు కూడా చూస్తారు కదా. సో ఆయన ఎక్కడున్నా కూడా ఇప్పుడు రేపు ఆయన క్యాండిడేట్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఆయన ఎంపీగా నిలబెట్టవచ్చు. ఆయన పోయింది కూడా ఎంపీ కావడానికే, లేదా భూములను కాపాడుకోవడానికి. ఇంకోటి ఆయనకు అధికార పార్టీ లేని ఉండలేడు ఆయన. కేవలం మీరు ఇప్పుడు ఇదంతా చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే అధికార పార్టీలోకి వెళ్తున్నారు. అంటే నా వరకు నేను ఒక జర్నలిజంలో ఉంటూ ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి అంటే ఇదంతా చూస్తుంటే దొంగ రాజకీయాలు, దొంగ నాయకులు అనిపిస్తుంది సార్ నా వరకైతే. అదే ఏమైందమ్మా, ఈ డబ్బు ప్రాధాన్యత ఎప్పుడైతే పెరిగిందో దాంతో ఇంకా వీళ్ళు పూర్తిగా దిగజారిపోయారు. ఆ డబ్బు కోసమే ఏదైనా కూడా ఏం చేసినా డబ్బు కోసమే. పొద్దున్న లేస్తే డబ్బు, ఎలక్షన్లు వస్తే డబ్బు, ఎలక్షన్లు అయిపోయినాక ఎక్కడ కూడా విలువలు లేవు, అసలు బాధ్యత లేదు. మేము రాజకీయ నాయకులం, ప్రజల పక్షాన ఉంటాము, ప్రజలకి న్యాయం చేయాలి, ఇలాంటివి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కొంతమంది ఉంటారు, ఎవరంటే తెలంగాణ ఉద్యమంతో పాటు ఎదిగిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నాడు. ఆయన అంతకుముందు రాజకీయాల్లో కూడా రావాలనుకోలే. తెలంగాణ ఉద్యమంతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఉద్యమంతో పాటు ఎదిగిండు.
ఆ కన్సర్న్ వేరే ఉంటుంది. నిరంజన్ రెడ్డి ఉన్నాడు, అవును సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జగదీష్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళేం కోట్లు సంపాదించిన వాళ్ళు ఏం కాదు. అవును వీళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉండొచ్చు, అవును. అందరికీ వ్యాపారాలు ఉండొచ్చు, కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు జవాబుదారీగా ఉన్నారు. ప్రజలతో కాదు, ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళల్లో మనం కొంత ఎక్కువ మందిని చూడగలుగుతాం. ఇది అవును అవును అది ఏ పార్టీలో ఉన్నా ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును కాంగ్రెస్లో కూడా మధుయాస్కి గౌడ్ లాంటి వాళ్ళు ఉన్నారు, అవును ఉన్నారు. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఆయన మినిస్టర్ ఇప్పుడు. అవును బట్ వాళ్ళు ఏమి కోర్టు సంపాదించిన వాళ్ళు కాదు. కాంగ్రెస్లో ఎంపీ ఉండి కూడా అవును కోర్టు సంపాదించిన వాళ్ళు కాదు. మధుయాస్కి అమెరికాలో లా ఫర్మ్ ఉంది, అక్కడ నుంచి ఆయనకు వచ్చే డబ్బు ఆయనకు వస్తూ ఉంటుంది. అంటే ఇట్లా ఉన్నారు, మనకు స్పేరింగ్గా మనకు కనబడతారు. అందులో ఒకరు అందులో ఒకరు అందులో ఒకరు ఇట్లా కనబడతారు. కొంతమంది రాపోల్ ఆనంద్ భాస్కర్ ఉండే, ఇంతకుముందు రాజ్యసభ మెంబర్గా ఉండే, జర్నలిస్ట్. ఆయన చాలా నిజాయితీగా ఉన్నాడు. ఆయన ఉండటానికి ఇల్లు కూడా లేదు. అంటే ఎంపీగా ఆయన ఒక 6 ఏళ్ళు చేసిన తర్వాత కూడా సోనియా గాంధీకి అంత దగ్గరగా ఉండి ఇప్పుడు ఈ మధ్య బీఆర్ఎస్లో కూడా వచ్చాడు ఆయన. అంటే బీజేపీలో కూడా కొంతమంది అట్లా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు అందులో పనిచేసి ఇటు వచ్చారు ఆయన. అందులో ఉన్న వాళ్ళలో లక్ష్మణ్ రాజ్యసభ మెంబర్, అవును లక్ష్మి. వాళ్ళ మీద మనం చూపెడదామన్నా కూడా కొంత విలువలను మెయింటైన్ చేస్తున్నారు. రాజకీయంగా వాళ్ళు ప్రత్యర్థులు కావచ్చు బీఆర్ఎస్కి, అవును అవును బట్ ఆ విలువలు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. కిషన్ రెడ్డి కూడా మనం ఒక మాట అనుకోవాలి, ఆయన మినిస్టర్ ఉన్నాడు, వెంకయ్యనాయుడు దగ్గరగా ఉన్నాడు. ఆయన ఏం ల్యాండ్ గ్రాబర్ అని కానీ ఆయనకేం పెద్ద లిక్కర్ షాప్లో లేకపోతే వ్యాపారాల్లో ఉన్నాయని కూడా ఆయనకు మనం అట్లాంటి దత్తాత్రేయ గారు. కిషన్ రెడ్డి గారు అంటే విషయానికి వస్తే ఆయన బేసిక్గా చాలా హెల్పింగ్ నేచర్ క్యాండిడేట్ అని విన్నాను. అవును, నేనంటే ప్రతి పార్టీలో కొందరు ఉంటారు అట్లా మొదటి నుంచి కమిట్మెంట్తో. బీజేపీలో ఒక మామూలు ఆఫీస్ బాయ్గా ఆ పార్టీ ఆఫీసులో చేరి ఇవాళ కేంద్ర మంత్రి దాకా ఎదిగండి. అవును అంటే మనము రాజకీయాలను పక్కకు పెడితే విలువలు వ్యక్తిత్వాల గురించి మాట్లాడాలనుకుంటే వీళ్ళందరూ వస్తారు. దత్తాత్రేయ గారు ఆయన ఎప్పటి నుంచో ఉన్న వెనకటి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు ఆయన. అంటే నేను ఏదైతే ఇప్పుడు ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ అయిన తర్వాత కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలు ఫిరాయింపులు అయ్యారు కదా, వాళ్ళ గురించి మాత్రమే లైమ్ లైట్ లో వాళ్ళు ఉన్నారు కదా, ఎగ్జాక్ట్లీ లైమ్ లైట్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సుధీరెడ్డి గారి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అవును ఆయన ఏంటంటే కాంగ్రెస్ లోనే ఆయన బలపడ్డాడు మొదట్లో. అవును ఆయన హుడాకు అప్పుడు హుడా అని ఉండేది, హెచ్ఎండిఏ ప్లేస్ లో హుడా ఉండేది. అవును హుడా ఉండే. దానికి ఆయన చైర్మన్ ఉండే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. అందులోనే ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చాడు. వ్యక్తిగా చాలా మంచి మనిషి, ఆయనకు వ్యాపారాలు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఆయన పోతారని నేనైతే అనుకోవట్లేదు. ఆయన మీద కూడా ప్రచారం జరిగింది, అవును బాగా జరిగింది. అవును కావాలని చెప్పి బట్టగాల్చి మీదేస్తున్నారు వీళ్ళు. ఇట్లా దొంగను మంచోని పట్టుకొని దొంగ అని నలుగురు అంటే ఆయన నిజంగానే దొంగ అనే కాడికి తీసుకొస్తారు. అట్లా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. నాకైతే ఎక్కువ మంది పోతారని అయితే నేను అనుకోవట్లేదమ్మా. అంటే ఈ ఎంటైర్ సినారియోలో చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఎలక్షన్స్లో ఓడిపోయి బలహీనపడింది, ఇంకా పరిచేలా చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇంకా పెంచుకునేలాగా చూస్తున్నారు ఇక్కడ. ఎంత పెంచుకుందామన్నా ఇప్పుడు ఆయన మాట మీద నిలబడాలమ్మా. ఏమన్నాడు, రాళ్లతో కొట్టండి పార్టీలు మారిన వాళ్ళను, ఉరి తీయాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిన్న కాక మొన్న గేట్లు తెరిచే ఉంచినాం. ఆ గేట్లు ఏదో నీళ్ళ కోసం తెరిస్తే నీళ్ళని వచ్చేది కదా మేడిగడ్డ లాంటి కాడ. అయితే మాట మీద నిలబడాడు ముఖ్యమంత్రి, వచ్చిన ప్రాబ్లం అది. రెండవది ఇట్లా ఏదో ఒక రకంగా ప్రలోభాలకు పెట్టో భయపెట్టో వాళ్ళను తన వైపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నాకు తెలిసి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు వస్తున్నాయో ఒకరిద్దరు తప్ప పోతారని నేనైతే అనుకోవడం లేదు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ని చూసిన తర్వాత కొంతమంది తర్వాత వాళ్ళ అవసరాల కోసం ఏమన్నా మారుతారేమో తెలియదు. బట్ ఎలక్షన్స్ లోపు మాత్రం పోకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న సినేరియోలో పోటీ అయితే ఎవరు గెలుస్తారని చెప్పే పరిస్థితి లేదమ్మా. ఎందుకంటే ఎమ్మెల్యే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. 7 కాంగ్రెస్కి వచ్చిన కాడ కూడా మేము గెలుస్తామనే ధైర్యం అక్కడ కనబడతలేదు వాళ్ళకి. లేదు, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థుల్ని ప్రకటించిన జాబితా కూడా ఎక్కడ లేదు. బీజేపీ దూసుకుపోతా ఉంది. నరేంద్ర మోడీ సాక్షాత్ ఆయనే వచ్చి అన్ని జిల్లాలు తిరుగుతూ మీటింగ్స్ పెడతా ఉన్నాడు. అవును, మల్కాజ్గిరిలో మన రోడ్ షో చేసి రేపో మాపో కరీంనగర్లో పెట్టబోతున్నారు. వాస్తవంగా 3rd ప్లేస్లో బీజేపీ ఉంది. వాళ్ళకు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా 7 ఊర్లో కనీసం 4 ఎమ్మెల్యేలు గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గం లేదు వాళ్ళకి, ఎక్కడ లేదు. ఇప్పుడున్న స్థానాలు కూడా ఇప్పుడు 3 బీజేపీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్లోనేమో ఎంపీలుగా ఉన్న ఉత్తమ్ కానీ వీళ్ళు పోటీ చేసి గెలిచారు. పొన్నం కానీ వీళ్ళంతా, పొన్నం అంటే మాజీ ఎంపీ. కానీ అక్కడ మాత్రం ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఓడిపోయారు. అరవింద్ ఓడిపోయాడు, నాగేష్ ఓడిపోయాడు. ఆయన నాగేష్ కాదు, మన సోయం బాబురావు, ఈటల రాజేంద్ర ఓడిపోయారు. అంటే సిట్టింగ్ ఎంపీలు కూడా
ఎమ్మెల్యేలు నిలబడి ఓడిపోయారు అక్కడ ముగ్గురు. బండి సంజయ్ ఓడిపోయాడు. బండి సంజయ్ కేవలం 1000 ఓట్లతో ఓడిపోయాడు ఆయన. అదే ఎన్ని ఓట్లు అనేది కాదు, అదే ఇక్కడ ఏంటంటే ఓటమే. అవును. అంటే మళ్ళీ అరవింద్, ఈ బండి సంజయ్, ఈ సోయం బాబురావు అయితే ఆయనకు టికెట్ కూడా ఇస్తలేరు వాళ్ళు. మరి వీళ్ళిద్దరికి టికెట్ వస్తుంది, మళ్ళీ గెలుస్తారా? ఇక్కడ ఏమైంది, మున్నూరు కాపు సామాజిక వర్గం నిజామాబాద్లో బలంగా ఉంటుంది, కరీంనగర్లో కూడా ఉంటుంది. అయితే అక్కడ ఒకటే సామాజిక వర్గం నుంచి బీఆర్ఎస్ ఇచ్చింది, బాజిరెడ్డి గోవర్ధన్కి బీజేపీ ఇచ్చింది. ఆ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఆ మధ్యలోకి వెళ్ళి ట్రయాంగిల్ ఫైట్లో జీవన్ రెడ్డికి బహుశా వస్తుండొచ్చు, రేపు అక్కడ పోటీలో ఉండొచ్చు జీవన్ రెడ్డి, మన ఆర్మూర్ ఇప్పుడు ఎమ్మెల్సీ. అంటే ఆయన చాలాసార్లు నిలబడ్డాడు, ఓడిపోయాడు. బట్ మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఓట్ల చీలికను కొంత కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి కొన్ని. బట్ బీజేపీకి మాత్రం అక్కడ గెలిచే అవకాశం కనబడతలేదు. ఏది ఈవెన్ నిజామాబాద్ కవిత ప్రత్యర్థి లేకపోయినా కూడా మళ్ళీ ఆ ధర్మపురి అరవింద్ గెలిచే పరిస్థితి కనబడతలేదు. ఆడ బాగా ఫైట్ చేయాలి ఆయన. మోడీని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా మోడీ అక్కడే పెట్టినట్టున్నాడు జగిత్యాల్లో. అన్ని దిక్కుల అంటే వాళ్ళు ఎవరైనా ఎలక్షన్లో గెలవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ బీఆర్ఎస్ ఈ అసెంబ్లీ పర్ఫార్మెన్సే ఇక్కడ ఉంటుందని చెప్పడానికి అయితే అవకాశం లేదు. కొంత ప్రయత్నం చేస్తే వాళ్ళు 5-6 సీట్లు ఈజీ గెలుచుకోగలుగుతారేమో. 9 ఉన్నాయి ఇప్పుడు. అంటే ఈ కవిత అరెస్ట్ తోటి కొంచెం పార్టీ శ్రేణుల్లో కూడా బాగా ఇదైపోయి డౌన్ అవుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. అంటే ఈ సింపతి వచ్చిందమ్మా కవిత అరెస్ట్ వల్ల. మహిళల దాన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోవట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. టైం ఉంది కదా ఇంకా. డెఫినెట్గా రేపు బెయిల్ వచ్చిన తర్వాత ఆమె బయటకు వస్తుంది. ఒకవేళ బెయిల్ రాలేదనుకో, విన్ విన్ సిచ్యువేషన్. జైల్లో ఉన్నా కూడా అది ఒక సింపతి వేవ్ క్రియేట్ చేస్తుంది. అంటే వీళ్ళంతా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కవిత ఆమె బీఆర్ఎస్ పార్టీలకు ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది ఆమె. అంతకుముందు ఆమె జాగృతి, ఆమె ఓన్ సంస్థ పెట్టుకొని ఉద్యమంలో భాగంగా ఉంది కదా. ఆమె మీద కేసులు అయినాయి, రైల్వే కోర్టుల చాలా దిక్కులు ఆమె మీద కేసులు అయినాయి. బతుకమ్మను ఒక ఉద్యమం ప్రతీకగా మార్చింది. ఆ ఫాలోయింగ్ ఉంటుంది కదా. ఏం కొద్ది ఆస్తులు సంపాదించింది అనగానే అవినీతి పరురాలు అవుతుందా? వాళ్ళు ఏంటంటే కేసీఆర్ ఎప్పుడు చెప్పేవాడు, మీరు ఎవరైనా కానీ వ్యాపారాలు చేయండి, బట్ అవినీతి పాల్పడొద్దు అని చెప్పేవాడు ఆయన ప్రతిసారి. నేను చాలాసార్లు చూశాను, కుటుంబ సభ్యులకు చెప్పాడు, బయట వాళ్ళకి చెప్పాడు. ఆయన ఎప్పుడు కూడా అదే చెప్పేవాడు, వ్యాపారాలు చేయడం తప్పు కాదు, ఒక ఎంపీకి ఎమ్మెల్యేకు వ్యాపారాలు ఉండొచ్చు, కానీ అవినీతి పాల్పడొద్దు అని మినిస్టర్స్ కూడా చెప్పేవాడు. కానీ కొంతమంది అది వేరు, వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని అన్ని అడ్డదారులు సంపాదించిన వాళ్ళు లేరని కాదు. బట్ నాకు తెలిసి ఏంటంటే వీళ్ళకి లిక్కర్ దందాల దిగాల్సిన అవసరం అయితే ఆమెకు లేదు. అదే విషయం కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఆమె ఎందుకు పోతుంది కదా లిక్కర్ దందాలకు, ముఖ్యమంత్రి బిడ్డ అయి ఉండి ఆమె అనుకుంటే ఆమె దగ్గరికే వస్తాయి కదా అన్నట్టుగా. అది ఎంతమ్మా 100-200 కోట్లు, 1 ఎకరం 2 ఎకరాల విలువ కాదు హైదరాబాద్ సిటీలో. నిజాం కాలం నాటి భూములను కూడా సెటిల్మెంట్ చేస్తే వేల కోట్ల రూపాయలు వస్తున్న పరిస్థితి. ఢిల్లీకి పోయి ఆ లిక్కర్ దందాలో లిక్కర్ కాంట్రాక్టుతో డబ్బులు ఇప్పించాల్సిన ఆ దుస్థితి ఆమెకి ఎందుకు వస్తుంది? కావాలని బట్టగాల్చి మీదేశారు. ఆమెను దోషిగా ప్రచారం చేసి ఎలక్షన్లో పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారు. సింపతి వేవ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను కవిత విషయంలో. రైట్. మరొక విషయానికి వస్తే, రీసెంట్గా బీఎస్పీ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడు అయ్యుండి ఆయననే రాజీనామా చేశారు అండ్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగింది. సో దేనికోసం అంటారు? అంటే ఆయన కూడా ఎంపీ టికెట్ ఆశించే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని అనుకోవచ్చా? అంటే ఒక డిఫరెంట్ పర్సన్ ప్రవీణ్ కుమార్ మనము మిగతా వాళ్ళతో కంపేర్ చేయలేము. ఒక స్థిరమైన నిర్ణయంతో ఆయన రాజీనామా చేశాడు. ఆయనకున్న ఐపీఎస్ని ఇంకా టర్మ్ ఉండే కదా ఆయనది, చాలా ముందు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. తర్వాత ఆయన రెసిడెన్షియల్ కాలేజెస్ స్కూల్స్లో ఆ స్వేరోస్ను తయారు చేసిన పద్ధతి, ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు ఆయన. అయితే ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన భావాలు, అప్రెస్డ్ పీపుల్ కోసం నిలబడే వ్యక్తి ఆయన. సో ఆయన అనుకున్నాడు కరెక్ట్ ఫోరం తనకు బీఎస్పీ అని అనుకున్నాడు. కానీ ఏమైందంటే దురదృష్టం, కన్సీరామ్ గారు ఉన్నంత వరకు బీఎస్పీని ఏలుబెట్టి చూపెట్టే వాళ్ళు లేరు, మచ్చ లేదు. కానీ మాయావతి గారు వచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం అనేది నేను లాస్ట్ 20 years నుంచి ఆమెను ఫాలో అయ్యాను. 2004లో కేసీఆర్ గారు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఆమె మద్దతు సంపాదించడానికి కూడా మేమంతా పోయేవాళ్ళం. అయితే రాజకీయ ఒత్తిళ్ళు, తర్వాత అక్కడ ఆమె మీద కూడా ఆరోపణలు రావడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఉత్తరప్రదేశ్ నిలబెట్టుకోలేకపోయింది కదా ఆమె. మొన్ననైతే నామమాత్ర పోటీ కూడా ఇవ్వలేకపోయారు. అంటే బీజేపీ ప్రెజర్స్కి ఆమె ఈల్డ్ అయ్యి, ప్రవీణ్ లాంటి వాళ్ళు రే ఆఫ్ హోప్ అంటాం కదా మనం, అంటే ఒక ఆశా కిరణం ఏది బీఎస్పీకి.
అటువంటి వ్యక్తిని బీజేపీ ఒత్తిళ్లకు లోనై నువ్వు బీఆర్ఎస్లో కలవద్దు, పోటీ చేయొద్దు, వాళ్ళతో పొత్తు అవసరం లేదు మనకు అని ఆయన మీద ట్రెమరస్ ప్రెషర్ బిల్డ్ చేశారు. ఓకే. అంటే ఆయనే రాజకీయ లక్ష్యాల కోసం వచ్చినవాడు. నేను ఒకటి చెప్తున్నానమ్మా, ఎప్పటికైనా ఈ రాష్ట్రాన్ని ప్రవీణ్ కుమార్ పరిపాలిస్తాడు. దళిత బహుజనులకు ఆయన మీద ఉన్నంత అభిమానం కానీ ప్రేమ కానీ ఇంకో నాయకుని మీద లేదు. ఆయన తన నిజాయితీని చూపెట్టుకోగలిగాడు. మంచి మేధావి. ఆయనకు తెలుసు ఏ టైంలో ఎక్కడ పోతే తనకు తన క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకోవడానికి, తన నాయకత్వాన్ని ఎలివేట్ చేసుకోవడానికి ఆయన ఇవాళ టీఆర్ఎస్లోకి వచ్చాడు. టీఆర్ఎస్కి అది విన్ విన్ సిచ్యువేషన్. ఆయన రావడం వల్ల టీఆర్ఎస్ బలపడుతున్నది. ఎందుకు అని అంటే పర్టికులర్గా దళిత్ సెగ్మెంట్లో మొన్న పెద్ద పరాభవం జరిగింది బీఆర్ఎస్. దళిత బంధును వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినలు, కొద్ది మందికి వచ్చినాయి మాకు రావని అనుకున్నారు. అదే సమయంలో మోడీ గారు వచ్చి మందకృష్ణ మాదిగతో పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి వర్గీకరణ ఇష్యూ తీసుకొచ్చాడు. 2 భాగాలుగా చీలిపోయింది. ఒక చిన్న సెగ్మెంటే బీఆర్ఎస్తో ఉన్నది. ఇప్పుడు బీఎస్పీ నుంచి 100 మందికి పైన నాయకులు వచ్చారు ఇవాళ. అందరూ కూడా అయితే జిల్లా కన్వీనర్లు, జిల్లా నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శులు. ఇవాళ బీఎస్పీ మొత్తం ఖాళీ అయింది తెలంగాణలో. అంత పెద్ద శక్తి ఇవాళ బీఆర్ఎస్కు తోడైనప్పుడు ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ అది. ప్రవీణ్ కుమార్ని ఎలివేట్ చేసుకోవడానికి ఈ ఎలక్షన్ ఉపయోగపడుతుంది. ఆయన గెలుస్తాడు. నాగర్ కర్నూలు ఆయనకు అవకాశాలు ఎక్కువ ఉన్న ఇది. ఎందుకంటే 2 సీట్లు అక్కడ గద్వాల్ ఉంది, ఆలంపూర్ ఉంది. ఆలంపూర్లో 50,000 మెజార్టీతో ఒక మామూలు వ్యక్తి గెలిచాడు. అతని గురించి ఎక్కువ తెలంగాణలో ఎవరికి తెలియదు కూడా, విజయుడు అని. అట్లాగే గద్వాల అక్కడ కూడా కృష్ణమోహన్ రెడ్డి 2వసారి గెలిచాడు. ఆ 2 సీట్లతో పాటుగా వనపర్తి ఇట్లాంటివి అయితే ఉన్నాయో ఈ నాగర్ కర్నూలు దీనిలోకే వస్తాయి, అచ్చంపేట. సో వ్యక్తిగతంగా గోల బాలరాజు కొంత వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్కు వ్యతిరేకత రాదు అక్కడ. ఇక్కడ కూడా అంతే, వనపర్తి కూడా కొద్ది తేడాతో నిరంజన్ ఓడిపోయాడు. కానీ ఆయన ఎక్కడ లోపం జరిగిందో కనిపెట్టి పార్లమెంట్ ఎలక్షన్లో దాన్ని కవర్ చేసుకోగలుగుతాడు. జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు అంటే ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గెలవగలిగే సీట్ అది బీఆర్ఎస్కి. అది అదనంగా ప్రవీణ్ కుమార్ ద్వారా కలిసి వచ్చిన అవకాశం ఉంది. ఆడ నేను గెలవనని చెప్పి ఆడున్న సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో పోయింది కదా, బీజేపీ కాంగ్రెస్లో రాములు వెళ్ళిపోయింది. ఆయన ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఆయన గెలిపించారు. అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఉండే ఆయన. బట్ మంద జగన్నాథన్ నాకు టికెట్ రాదని ఆయన కూడా వెళ్ళిపోయాడు. బట్ ఆయనకు కూడా ఎవరు ఇస్తున్నట్టు లేరు. బట్ ప్రవీణ్ కుమార్ రావడం వల్ల బీఆర్ఎస్ కలిసి వచ్చింది. ఇంకో 4 ఏళ్ళ తర్వాతనైనా ప్రవీణ్ కుమార్ ఒక మంచి నాయకుడిగా ఎదుగుతాడు. ఎంతకాలం ఆయన బీఆర్ఎస్లో కొనసాగుతాడు అనేది కాలం నిర్ణయిస్తుంది. ఆయన కొంత ముఖ్యమంత్రి గారి మీద నమ్మకాలు పెరిగినాయి. ఎందుకంటే ఆయన ఈ 10 ఏళ్ళ పరిపాలన చూశాడు కదా. సరే రాజకీయంగా ఆయన ఎన్ని వ్యతిరేకత ఉన్నట్టుగా మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారి మనసు ఏందో ప్రవీణ్ కుమార్కు తెలుసు, ప్రవీణ్ కుమార్ ఏందో ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుకే దాదాపు 8.5 సంవత్సరాలు ఆయనను కంటిన్యూ చేశాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ కూడా కాదు అది, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని. ఐపీఎస్ అంటే పోలీస్ సంబంధించిన వ్యవహారాలు కదా అది. ఆయన ఎస్పీ కూడా కరీంనగర్లో పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వ్యక్తిని తెచ్చి రెసిడెన్షియల్ స్కూల్ దానిలో కాంగ్రెస్ పెట్టింది. బట్ ఈయన కంటిన్యూ చేశాడు, ఎందుకంటే ఆయన నిబద్ధత తెలుసు కాబట్టి. ఈ సింక్ అవుతుంది అనుకుంటున్నాను నేను, బీఎస్పీ అండ్ బీఆర్ఎస్ పొత్తు అనేది. అది కూడా కొన్ని సీట్లు గెలవడానికి, పర్టికులర్గా నాగర్ కర్నూలు గెలవడానికి కానీ, కొన్ని సెగ్మెంట్లలో వరంగల్ లాంటి ప్లేసులలో బీఎస్పీ కొంత బలంగా ఉన్న కాడ అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. మనకు ప్రవీణ్ కుమార్ రావడం అనేది ఒక శుభ సూచకం బీఆర్ఎస్కి. ఇన్ని ఎదురు దెబ్బలు, ఇన్ని ప్రతికూలతలలో ఈ మధ్య కాలంలో వచ్చిన శుభవార్త పాజిటివ్ వైబ్ అయితే ప్రవీణ్ కుమార్ అని చెప్పొచ్చు. అయితే ఇంకొకటి ప్రస్తావించుకుంటే గనక రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా యాదాద్రిలో జరిగినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి భార్య పక్కన కూర్చున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పక్కన కూర్చున్నారు, అండ్ అలాగే ఈ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చున్నారు. బట్ బట్టి విక్రమార్క మాత్రం కింద కూర్చోబెట్టడం జరిగింది, అండ్ కొండా సురేఖను మాత్రం ఇటు సైడ్ కింద కూర్చోబెట్టడం జరిగింది. అంటే బట్టి దళితుడని కింద కూర్చోబెట్టారా? అసలు బట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థానం ఎవరిది? ఉప ముఖ్యమంత్రిది. మరి అలాంటప్పుడు బట్టి కదా పక్కన కూర్చోవలసింది. అంటే రెడ్డి సామాజిక వర్గం అని పైన కూర్చోబెట్టారా? ప్రోటోకాల్ అసలు పాటించారమ్మా. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే ఒకటేమో దళితుడు అనేది చిన్న చూపు లేదని నేను అన్నా. బట్ బట్టి విక్రమార్క ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. ఆయన ఏమన్నాడంటే ఆడ కుర్చీలు ఎక్కువ లేవు, చిన్న పీట ఉంది,
ఆ పీఠ మీద నేను కూర్చుంటాను. మరి కోమటిరెడ్డి కూర్చోచ్చు కదా ఆ పీట మీద. ఎగ్జాక్ట్లీ ఆ ప్రోటోకాల్ ప్రకారము రేవంత్ రెడ్డి పక్కన ఆయన కూర్చోబెట్టి ఆ చిన్న పీట మీద కోమటిరెడ్డి కూర్చోవాలి, లేకుంటే నిలబడాలి పక్కన. అంటే ఇది అవమానమే కాదా? అంటే మనం ఏమనుకున్నా కూడా జనంలోకి మాత్రం ఇది సామాజిక సమతుల్యత దెబ్బతిన్నది, ఇక్కడ కావాలని చెప్పి వివక్షను పాటించారు. ఇది రేవంత్ రెడ్డికి, ఆ కోమటిరెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మైనస్ పాయింట్. ఇప్పుడు ఇంకోసారి అటువంటి తప్పు చేయరని నేను అనుకుంటున్నా. బట్ మహిళల పట్ల కానీ దళితుల పట్ల కానీ ఒకవేళ అక్కడ 2 సీట్లు ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చి వీళ్ళు నిలబడాలి. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా అక్కడ కూర్చోవలసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పక్కన కూర్చోవలసింది కొండా సురేఖ, ఆ పక్కన కూర్చోవలసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అండ్ అలాగే ఉప ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి పక్కన కూర్చోవలసింది ఎవరు? బట్టి విక్రమార్క. దాని తర్వాత పక్కన కూర్చోవలసింది కోమటిరెడ్డి వెంకట్. వీళ్ళు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కూడా కొండా సురేఖ, బట్టి విక్రమార్కకి ప్రోటోకాల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది వాళ్ళు జిల్లా మంత్రులు. జిల్లా మంత్రులు అయినప్పుడు అతిథులను గౌరవించాలనేది ఉండాలి. ఆ రకంగా చూసినా కూడా వాళ్ళు వీళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళు పక్కన నిలబడాలి. అవును, అది కూడా జరగలేదు. అది ప్రజల్లో ఒక నెగటివ్ సంకేతం అయితే పోయింది. ఎన్ని ఎక్స్ప్లెనేషన్లు బట్టి విక్రమార్క ఇచ్చుకున్నా కూడా అది పోయే తీరుగానే పోయింది. ప్రజలకు అర్థమైపోయింది ఈ రెడ్లు సామాజిక వివక్షతని ఇంకా పాటిస్తారు అని. అదొకటే ఎందుకమ్మా, నేను చైర్మన్లు ఇచ్చాడు, 35 మంది చైర్మన్లలో ఆ సామాజిక వర్గానికే అగ్రపీట వేసాడు కదా. ఎమ్మెల్యేలలో ఎట్లు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్ కూడా 15 మంది దాకా దాదాపు 13-14 మంది రెడ్లకి ఇచ్చాడు ఆయన. ఇదంతా రెడ్ల పరిపాలన అన్నట్టు. ఒకనొక టైంలో ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళున్నారు. అక్కడ చేసిన కామెంట్స్ ఏంటి? నేను దళితులని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతా, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా అని ఒక్క కామెంట్ చేశాడు. అంటే ఏమన్నాడంటే సీతక్క ముఖ్యమంత్రి అవుతుంది కావచ్చు అని అన్నాడు. అవును అవును అవును. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా అధికారంలోకి రాకముందు ఒకటి మాట్లాడతారు, వచ్చిన తర్వాత ఇంకోటి మాట్లాడతారు. అందులో అగ్రగణ్యుడు రేవంత్ రెడ్డి. ఆయన ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి ప్రజలను మోసం చేస్తాము, హామీలు ఇస్తాము, అమలు చేయము, మోసపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బహిరంగంగా చెప్పాడు. సరే, ఏదున్నా కూడా అవగాహన పెంచుకోవాలి. ప్రజలు చూసేది ఏంది, మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎన్నికలు రావు. ఈ 5 ఏళ్ళు ప్రజల బాగోగులు పట్టించుకోవాలి. ఇంకోరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. తన పద్ధతిలోనైనా తను వాళ్ళ కష్టాలు తొలగించాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇప్పుడు ఏదైతే వైబుల్ కాదనుకుంటామో దాన్ని వైబుల్ చేయాలి. ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం వైబుల్ కాదంటాడు, ఎలక్ట్రిసిటీ బిల్లు 40,000 కట్టాలి ఎకరానికి అని. వైబుల్ అయ్యేటట్టుగా నిపుణులు, మేధావులు వాళ్ళతో కూర్చొని ఏం చేస్తే వైబుల్ అవుతుంది. వరి పండిస్తే వైబుల్ కాదు, వరి పండే బదులు వేరే రకంగా హార్టికల్చర్ క్రాప్స్ కానీ, క్యాష్ క్రాప్స్ కానీ, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్స్ కానీ ఇవన్నీ అర్థం చేయించాలి ప్రజలకి. ఆ వైపుకు ఆలోచిస్తలేడు. ఎంతసేపు రాళ్ళు విసిరాలే. కాళేశ్వరం కట్టి కేసీఆర్ తప్పు చేసిండు అనేది తీసుకొస్తున్నాడు. కానీ అదొక్కటి తప్ప ఏం కనిపించట్లేదు ఆయనకి అక్కడ. వాస్తవంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ప్రపంచంలో లేదు. అంత అద్భుతంగా ఆలోచించి దాన్ని నిర్మాణం చేశాడు. కరెంటు బిల్లులు కొంత భారం అనే ప్రచారం బాగా పోతూ ఉంది. వాస్తవంగా జాగ్రత్తగా పరిశీలిస్తే కరెంటు భారమేం కాదు, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు టూరిజం కానీ, ఫిషరీస్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలి. కేవలం వరి కోసమే కాకుండా ఇతర పంటల వైపు వాళ్ళని ప్రోత్సహించాలి. ఒక టీఎంసీతోని 25-30 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే సక్సెస్ అవుతుంది. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది వి ప్రకాష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.